హలో వెల్కమ్ టు జార్ టీవీ. గెస్ట్ విత్ జార్ టీవీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను ప్రసన్న భారతి. ఈ రోజు మన ముందున్న గెస్ట్ శ్రీనివాస్ యాదవ్. ఈయన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. అసలు కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఉండి పవర్ పాలిటిక్స్ లోకి ఎందుకు వచ్చారు, అసలు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, మరి ఈయన ఒక రచయిత, మరి రచయితగా ఉంటూ అసలు ఆయన పాలిటిక్స్ ఎలా చేస్తున్నారు, ఇలాంటి ఎన్నో విషయాలు ఆయన మాటల్లోనే ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్. కమ్యూనిస్ట్ గా ఉంటూ పవర్ పాలిటిక్స్ లోకి ఎందుకు రావాలనిపించింది, అసలు ఎలా వచ్చారు సార్? అంటే యాక్చువల్గా కమ్యూనిస్టు ఉద్యమాల నుంచి పవర్ పాలిటిక్స్ రావాల్సిన అవసరం ఎలా ఏర్పడిందంటే, దానికంటే ముందు ఒకటి మా నేపథ్యం కూడా చెప్పాలి. నేను పుట్టి పెరిగింది కొంత చదువుకుందంతా వరంగల్ జిల్లా కేసముద్రం మండలం కోమటిపల్లి అనే గ్రామం. సో అక్కడ 5th క్లాస్ వరకు చదువుకోవడం జరిగింది. అది మా గ్రామం ఏంటంటే అగ్రహారం, చాలామంది బ్రాహ్మణ్స్ కుటుంబాలు ఉంటాయి. ఇప్పుడు మీరు వినే ఉంటారు మంజునాథం, అన్నమయ్య, తర్వాత ఈ సినిమాలు తీసిన అదంతా మా ఊరు అయ్యగారులే. మా ఊరు నుంచే భారవీయ ఎవరుతున్నారో అతను మా ఊరు అయ్యగారు. సో అక్కడ మా తాతగారి దగ్గర నేను ఉండడం జరిగింది. 5th క్లాస్ వరకు నేను సంస్కృతం చదువుకోవడం జరిగింది. మొత్తం ఇప్పుడు సంస్కృతం పాఠశాల ఉండేది మా ఊర్లో. దాదాపు వరంగల్ జిల్లాలో ఎక్కడ లేదనుకుంటా, మా ఊర్లో సంస్కృతం పాఠశాల ఉండే. ఆ సంస్కృతం పాఠశాలలోనే 5వ తరగతి వరకు చదువుకోవడం జరిగింది. దాని తర్వాత మా ఫాదర్ రైల్వే ఉద్యోగి, 4th క్లాస్ ఎంప్లాయ్. సో అక్కడ మా ఫాదర్ బెల్లంపల్లిలో పనిచేసేవాడు. ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఇప్పుడు మంచిర్యాల జిల్లాగా పిలువబడుతుంది. బెల్లంపల్లిలో మా ఫాదర్ రైల్వే ఉద్యోగం చేయడం వల్ల నేను మళ్ళీ అక్కడికి 6వ తరగతికి ఆ రైల్వే స్కూల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ రైల్వే స్కూల్లో 6-7 చదివిన తర్వాత, అది కూడా 7 వరకే ఉండే ఆ స్కూల్ అక్కడ. దాని తర్వాత నేను ఇంక్లైన్ జెడ్పీపీహెచ్ఎస్ ఇంక్లైన్ స్కూల్కు 8కు ఆ స్కూల్కి వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఏం జరిగిందంటే, ఆ బెల్లంపల్లి ఏదైతే ఉందో అక్కడ దాదాపు అక్కడ ఆ ప్రాంతం అంతా ఏంటంటే లెఫ్ట్ ఉద్యమాలు, అంటే కమ్యూనిస్ట్ ఉద్యమాలు చాలా బలమైన ప్రాంతం. ఈరోజు కూడా బెల్లంపల్లి, గోదావరి కానీ, మంచిర్యాలు, మందమరి ఆ ప్రాంతం అంటే ఏంటంటే ఒక బలమైన లెఫ్ట్ ఉద్యమాలకు, కమ్యూనిస్ట్ ఉద్యమాలకు, అన్ని ఉద్యమాలు, అటు నక్సలైట్ల ఉద్యమం కావచ్చు, ఇటు స్టూడెంట్ సిపిఐ, సిపిఎం పార్టీ, సిఐటి, ఏఐసిటి, సికాసా, ఈ అన్ని ఉద్యమాలకు కూడా ఒక బలమైన ప్రాంతం బెల్లంపల్లి అనేది. ఒక ఉద్యమాలకు ఒక కేంద్ర బిందువుగా పనిచేసేది. సో మేము గవర్నమెంట్ స్కూల్లో చదివినాం కాబట్టి ఆ గవర్నమెంట్ స్కూల్లో అప్పుడు అక్కడ మిత్రులు మాట్లాడడం కానీ, స్కూల్స్ ఇష్యూస్ కొన్ని మాట్లాడేది. ఐ థింక్ మా వరకే, మేము లాస్ట్ బ్యాచ్ అనుకుంటా, మా వరకే ఎస్పీఎల్ ఎలక్షన్ అనేది స్కూల్లో ఎలక్షన్స్ కూడా జరిగాయి. దాంట్లో నేను అప్పుడు సెక్రటరీగా పోటీ చేయడం జరిగింది. మా ప్యానెల్లో గెలవడం జరిగింది. 8th క్లాస్కి ఎస్పీఎల్ అని ఎలక్షన్స్ ఉంటాయి స్కూల్ పిల్లలు. అది మా బ్యాచ్ తర్వాత ఇంకా బ్యాన్ చేశారు. అంటే ఎస్పీఎల్ ఎలక్షన్ అని స్కూల్ లీడర్షిప్ ఎలక్షన్ అని ఉంటుంది. సో దాంట్లో నేను సెక్రటరీగా పోటీ చేయడం జరిగింది, గెలవడం కూడా జరిగింది. సో అక్కడ మాకు లెఫ్ట్ ఉద్యమాలు, అక్కడ మా సీనియర్స్తో మాట్లాడడం 10th క్లాసు, అక్కడ మా ప్రభావం ఏంటంటే సీకాసా చాలా బలంగా ఉండేది. సీకాసా అంటే ఇప్పుడున్న మావోయిస్ట్ పార్టీకి అనుబంధ కార్మిక సంఘం. సో ఆ కార్మిక సంఘానికి అనుబంధంగా సీకాసా సింగరేణి కార్మిక సమైక్య అనేది ఉండే. ఆ ఉద్యమంతో మాకు అనుబంధం ఏర్పడడం వల్ల అక్కడ మేము ఉద్యమం అంటే ఉద్యమాల భావాలు ఏదైతే ఒక ప్రజలను మార్చాలని, సమాజం రావాలని, మంచి సమాజం అందరూ ఒకే ఉండాలని, ఒకే తీరుగా ఉండాలి, ఒకే బట్టలు వేసుకోవాలి, ఇట్లాంటి ఆలోచనలు అక్కడనే మొట్టమొదటిసారి మాకు మార్క్స్, లెనిన్, మావో, సో వీళ్ళందరూ పుస్తకాలు కూడా మాకు 8th 9th క్లాస్లోనే పరిచయం అయినాయి. సో మా సీనియర్స్ చదివివ్వడము, మా సీనియర్స్ కాకుండా ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునే ఎవరైతే అన్నలు ఉన్నారో వాళ్ళు మేము చిన్నపిల్లలం అప్పుడు. సో కాబట్టి మాకు ఆ పుస్తకాలు చదివివ్వండి అని అనడం, అట్లా మాకు ఆ భావాలు, కమ్యూనిస్ట్ భావాలు రావడం జరిగింది. అట్లా మేము ఉద్యమాలలో లెఫ్ట్ ఉద్యమాలలో, కమ్యూనిస్ట్ ఉద్యమాలలో జరిగింది. అయితే ఆ దశలోనే తెలంగాణ ఉద్యమం కూడా ఒక 98-97లో జనసభ అనేది మావోయిస్ట్ పార్టీ అప్పుడు ఉన్న పీపుల్స్ వార్ పార్టీ పెట్టడం జరిగింది. ఆ సభ లీగల్ ఆర్గనైజేషన్ అది. సో దాంట్లో మేము చాలా కీలకంగా పనిచేయడం జరిగింది. ఆ పనిచేస్తున్న సమయంలోనే ఉద్యమంలో ఏదైతే పనిచేస్తున్నామో, అంటే జనసభ అంటే అప్పుడు చాలా నిర్బంధం ఉండేది.
సో ఎప్పుడైతే అప్పుడు టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జై తెలంగాణ అంటే నక్సలెట్ కింద లెక్క. సో అందులో భాగంగానే మీరు మనం వినుంటాము, బెల్లి లలిత అని జనసభ నాయకురాలు పాటలు పాడే గానకోకిల ఆమెను 16 ముక్కలు చంపి ఒక్కొక్క ముక్క బాయిలో వేయడం జరిగింది. సో అంటే అప్పుడు తెలంగాణ ఉద్యమం అంటే మేము ఒక లెఫ్ట్ ఉద్యమాల నుంచి ఆ లెఫ్ట్తో పాటు తెలంగాణ ఒక సామాజిక న్యాయము, తెలంగాణ ఒక ఉద్యమం, అదొక న్యాయమైన డిమాండ్ అనే ఉద్దేశంతో మేము ఇంటర్మీడియట్కి వచ్చేసరికి చాలా అప్పుడు ఆ స్పిరిట్ అలా ఉండేది. దానివల్ల జనసభ ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్న సమయంలో తెలంగాణ అంటే నక్సలేటు, తెలంగాణ మాట్లాడితే నక్సలేటు, తెలంగాణ పోస్టర్ అయితే నక్సలేటు, అట్లా మేము రాత్రి అన్నం తిన్న వాళ్ళము పొద్దున పోయే వరకు ఎన్కౌంటర్ లేదు. ఈరోజు తొర్రూరు ఐలన్న అని మనం పాటలలో వింటాం. తొర్రూరు ఐలన్న నేను ఈరోజు ఇదే టైంకు దాదాపు సాయంత్రమే మేము అన్నం తిన్నాం, తెల్లారి ఆయన ఓ పని మీద ఆయన పోయిండు, నేను పని మీద నేను పోయినాం, తెల్లారి చూస్తే ఆయన ఎన్కౌంటర్ అయ్యిండు. సో అట్లాంటి సమయంలో కేసీఆర్ గారు ఒక 2001లో ఏప్రిల్ 27వ తారీఖు నాడు జలదృశ్యం కొండలక్ష్మణ్ బాపూజీ ఇంట్లో పార్టీ పెట్టి ఆ పార్టీ జై తెలంగాణ అంటే ఒక సోషల్ ప్లాట్ఫామ్ మాకు దొరికినట్టు అనిపించింది. అంటే అప్పటి వరకు నిర్బంధము నిరంకుశంగా ఉన్న ఆ స్లోగన్ను ఒక్కసారి కేసీఆర్ రావడంతో ఆ జై తెలంగాణ అంటే ఎవరైనా అనొచ్చు, అంటే ఒక నమస్కారం కూడా నమస్తే అన్న అంటాం మనం. ఆ తెలంగాణ ఆ రోజు నుంచి ఏమైందంటే జై తెలంగాణ అనేది పలకరింపు అయిపోయింది. సో నమస్తే అన్న అనే బదులు జై తెలంగాణ అన్న, జై తెలంగాణ అక్క, జై తెలంగాణ అంటే అంత ప్రభావితం చేసింది. అప్పుడు మాకు ఏదైతే ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చినామో, లెఫ్ట్ కమ్యూనిస్ట్ భావాల ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చినామో, అప్పుడు మాకు ఒక లీగల్ ప్లాట్ఫారం లాగా ఒక పొలిటికల్ పార్టీతోనే తెలంగాణ సాధ్యమవుతుంది. ఒక ప్రజా ఉద్యమం ప్రజా సంఘం పెట్టడం వల్ల ఈ స్టేట్ ఏదైతే ఉందో, ప్రభుత్వం ఏదైతే ఉందో నిర్బంధం చేస్తుంది. ఆ నిర్బంధం వల్ల మనం అనుకున్న లక్ష్యాన్ని మనం నెరవేర్చుకోలేము. కాబట్టి దీనికి ఒక పార్లమెంట్ పంత, ఏదైతే డెమోక్రటిక్ స్పేస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా మాత్రమే మనం తెలంగాణ సాధించుకోగలుగుతాం, అది పార్లమెంటు. సో పార్లమెంటు తప్ప మనం ప్రెజర్ గ్రూప్గా ఉంటే మనల్ని చంపేస్తుంది స్టేటు, రాజ్యం మనల్ని చంపుతుంది తప్ప మనల్ని బతకనివ్వదు. మన ఎజెండా ఏదైతే ఉందో, మన లక్ష్యం ఏదైతే ఉందో, ఒక తెలంగాణను మనం నిర్మించుకోవాలనుకున్నాం, తెలంగాణ సాధించుకోవాలనుకుంటున్నాం, ప్రజాస్వామిక తెలంగాణ, ఆ ప్రజాస్వామిక తెలంగాణ సాధించుకోలేము. కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్ ఏంది అంటే ఒక పార్లమెంట్ పంత. పార్లమెంట్ అంటే ఎలక్షన్ల ద్వారా పోవాలి, ఎలక్షన్ల ద్వారా ఓట్లు వేయాలి. ఆ ఎలక్షన్లో గెలిచిన వ్యక్తులు ఏదైతే శక్తులు ఉన్న వాళ్ళు ఇటు అసెంబ్లీలో అదేవిధంగా ఇటు పార్లమెంటులో మాట్లాడినప్పుడు మాత్రమే తెలంగాణ అవుతుందని నాకు జనార్దన్ రావు గారు, మా గురువు గారు బిఆర్ జనార్దన్ రావు అమరుడైండు ప్రొఫెసరు, ఆయన మాకు ఆ ప్రాసను చెప్పిండు. అంటే ఆ ప్రయాణం ఎట్లా షిఫ్ట్ కావాలో చెప్పిండు. ఎందుకంటే షిఫ్ట్ మేము కాలేకపోతే చచ్చిపోయే పరిస్థితి. మేము చచ్చిపోవడం అంటే పెద్ద సమస్య కాదు. ఎంతోమంది తెలంగాణలో ఈ సమాజం కోసం, సమసమాజ నిర్మాణం కోసం చాలామంది అన్నలు అమరులైనరు, త్యాగాలు చేసినారు. మా త్యాగం పెద్ద గొప్ప కాదు, కానీ మేము చనిపోతే తెలంగాణ వస్తుంది అనేది నమ్మకం లేదు కదా. సో కాబట్టి అప్పుడు ప్రొఫెసర్ జనార్దన్ రావు గారు, జయశంకర్ గారు వాళ్ళు ఇది పార్లమెంటు తీసుకుంటే, లైన్ తీసుకుంటేనే మనం బతుకుతాం, మన డిమాండ్ ఏదైతే ఉందో, మన లక్ష్యం తెలంగాణ తల్లి ఏదైతే ఉందో, తెలంగాణ సామాజిక తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ సాధించుకోవాలంటే ఒక పార్లమెంటు పంతనే ప్రధానమని అప్పుడు మాకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా మేము ఎమోషన్గా ఉండే. ఆ ఏజ్ అట్లాంటిది, దాదాపు 25 సంవత్సరాల క్రితం, 25 సంవత్సరాల క్రితం మా ఎమోషన్స్ అట్లనే ఉండేది. తెలంగాణ రావాలి, తెలంగాణ సాధించాలి అనే ఓ లక్ష్యం మీద మేము పనిచేయడం జరిగింది. అంటే అక్కడ మేము కనెక్ట్ అయిపోయి అప్పుడు మేము సామాజిక తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ, సామాజిక తెలంగాణ సాధించుకోవాలంటే ఓటు ద్వారానే అయితేనే సాధ్యమవుతుంది. ఓటు ద్వారా కాకుండా ఒక ప్రెజర్ గ్రూప్గా, ఏదైతే కమ్యూనిస్ట్ అంటే ఏంటి, ప్రజల వైపు నుండి ప్రజా సమస్యలు, ప్రజా గొంతుకై పోరాటం చేస్తుంటాడు నిరంతరం. సో ఆ గొంతుకైతే మనల్ని స్టేట్ చంపేస్తుంది, స్టేట్ రాజ్యహింసం చేస్తుంది, మన నిర్బంధం చేస్తుంది, మనల్ని ఎన్కౌంటర్లు చేస్తుంది. కాబట్టి ఒక ప్రజాస్వామిక బద్ధంగా పార్లమెంట్ పంతాల పోతేనే మనం తెలంగాణ సాధించుకోగలుగుతాం. కాబట్టి అప్పుడు కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రం తను పెట్టిండో, అప్పుడు మేమంతా ఒక క్యాడర్, వందల వేల మంది ఈ రాష్ట్రంలో ఇటు షిఫ్ట్ అయినాం ఐడియాలజికల్గా. సో పార్టీలో జాయిన్ అవ్వడం అనేది గొప్ప విషయం కాదు, ఐడియాలజికల్గా మేము ఇటు షిఫ్ట్ అయినాం. అంటే ఈ ప్రెజర్తో పాటు ఒక పార్లమెంట్ పంత, 2 పంతాలు తీసుకొని పోతేనే, 2 ఆయుధాలుగా తీసుకొని పోతేనే మనం తెలంగాణ సాధించుకోగలుగుతాం. కానీ లేదా ఒక ప్రెజర్ గ్రూప్గా పోతే మనల్ని ఇట్లనే చంపుకుంటూ పోతుంటుంది స్టేటు. ఏదైతే పరిపాలిస్తున్న పాలకుడు ఎవరైతే ఉంటారో ఆ పాలకుడు మనల్ని నిర్బంధించుకుంటారు. ఎందుకంటే అప్పటికి మారోజు వీరన్న,
బెల్లి లలిత, తొర్రూరు ఐలన్న, ఇట్లా చాలామంది అమరులు అవడం జరిగింది. పెద్ద పెద్ద నాయకులు వాళ్ళు ఒక బెల్లి లలిత మాట్లాడితే లక్షల మంది వినేవాళ్ళు, అదేవిధంగా పాట పాడితే, అదేవిధంగా మా రోజు వీరన్న మాట్లాడితే లక్షల మంది ఇట్లా చైతన్యం అయ్యేవాళ్ళు. అట్లాంటి నాయకులను స్టేట్ చంపేసింది. సో అప్పుడు ఈ పార్లమెంటు పంత ఏదైతుందో చంద్రశేఖరరావు గారు పెట్టిన, కేసీఆర్ గారు పెట్టిన పార్టీకి మేము కనెక్ట్ అయ్యి అప్పుడు మేము ఈ రాజకీయాల వైపు షిఫ్ట్ అవ్వడం జరిగింది. అంటే ఎందుకు మీకు చెప్పాలని అనుకుంటున్నా అంటే నేను ఒక్కనే కాదు, అప్పుడు ఉన్న తరం అంతా, మా ఏజ్ గ్రూప్ తరం కమ్యూనిస్టు భావాలతో ఉన్న తరం అంతా, యువతరం అంతా ఒక్కసారి పార్లమెంటు రాజకీయాల వైపు షిఫ్ట్ అయింది. షిఫ్ట్ ద్వారానే, మార్పు ద్వారానే మనం తెలంగాణ సాధించుకోగలుగుతాం అని అయింది. కాబట్టి మేము అటు షిఫ్ట్ అయ్యి ఈ రాజకీయాలలో పని చేసుకుంటూ అదే పని చేయడం జరుగుతుంది. నాకు ఒక చిన్న డౌట్ అండ్ క్వశ్చన్, ఇప్పుడు కమ్యూనిస్ట్ ఉద్యమం అంటే ప్రజల తరపున పోరాడడం, వాళ్ళ బాధల్ని మీ గొంతుగా వినిపించడం. ఇప్పుడు పవర్ పాలిటిక్స్ అంటే దోచింది దోచుకోవడం, ప్రజలకి ఏమైనా ఇస్తే ఇచ్చారా లేదా వాళ్ళు మింగేశారా అంటే దీనికి చాలా డిఫరెంట్ ఉంది. వీళ్ళేమో ప్రజల తరపున పోరాడతారు, వీళ్ళు పోరాడతారు, కానీ వీళ్ళకి కావాల్సింది దోచుకొని మిగిలింది వాళ్ళకి పెడతారు. మరి అలాంటిది మీరు ఈ పవర్ పాలిటిక్స్ లోకి రావడం కరెక్ట్ అని మీకు అనిపించిందా సార్? అంటే మేడం, రెండు ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో రెండు జరగాలి. ఒకటి ప్రెజర్ గ్రూప్ ఉండాలి, ఒకటి పవర్ గ్రూప్ ఉండాలి. అంటే నీకు శాసనాలు ఏదైతే ప్రజలకు అందాల్సిన శాసనాలు, ఏదైతే ప్రజలకు జరగాల్సిన సంక్షేమం, ప్రజలు జరగాల్సిన అభివృద్ధి, అదంతా అసెంబ్లీ అంటే హౌస్లో, పార్లమెంటులో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, విధానాలు అన్నీ కూడా అక్కడే జరుగుతాయి. నువ్వు ప్రెజర్ గ్రూప్గా ఏం చేయగలుగుతావు అంటే ఒక ఎజెండాను తీసుకురాగలుగుతావు. ఎజెండా మీన్స్ ప్రజల యొక్క ఆకలి, ప్రజల యొక్క అవసరాలు, ప్రజల యొక్క నిత్యం ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను ఒక మేనిఫెస్టో ద్వారా, ఒక డిమాండ్ ద్వారా అది పాలకుడి దగ్గరికి తీసుకురాగలిగే ఒక ప్రాసెస్ అది. సో కానీ ఉద్యమాలు చేస్తే నిర్ణయాలు జరగవు. ఎందుకంటే ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్కు మనం పన్నులు కడతాం, ఆ పన్నుల ద్వారా డబ్బులు వస్తాయి ఆ ప్రభుత్వానికి. ఆ ప్రభుత్వమే ఉన్న ఎవరైతే మనం ఎన్నుకోబడతామో రాజ్యాంగబద్ధంగా ఆ వ్యక్తులు పోయి శాసనాలు చేస్తారు, అసెంబ్లీలో, హౌస్లో, పార్లమెంట్లో శాసనాలు. ఆ శాసనాల ద్వారానే ఈ పన్నులు కట్టిన డబ్బులు మళ్ళీ ప్రజల సంక్షేమం కోసం, ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం పనిచేస్తాయి. కాబట్టి ప్రెజర్ గ్రూప్తో పాటు మనం పవర్ గ్రూప్ కనుక షిఫ్ట్ కాకపోతే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరలేము. అంటే ఎగ్జాంపుల్, సపోజ్ ఒక 100 మందికి పింఛన్ కావాలి, 100 మందికి పింఛన్ కావాలని పోరాటం చేస్తాం. కానీ అల్టిమేట్గా డిసిషన్ తీసుకోవాల్సింది ఎవరు? ఒక కలెక్టర్, ఒక ఎంఆర్ఓ, ఒక ఆర్డీఓ, ఒక సెక్రటరీ తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకోవాలంటే వాళ్ళు మన కలవని పక్షంలో యాక్సెసిబిలిటీ ఉండే ఎవరంటే ఒక పొలిటికల్ లీడర్, ఒక మనం ఎన్నుకున్న లీడర్, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు. వీళ్ళ ద్వారానే వాళ్ళు పనిచేస్తారు. వీళ్ళు శాసనాలు చేస్తారు. ఆ శాసనాలను అమలు చేసే పని ఏదైతే ఉన్నారో బ్యూరోక్రాట్ అంటే వీఆర్ఓ కాంచి మొదలు పెడితే కలెక్టర్, చీఫ్ సెక్రటరీ వరకు వీళ్ళు బ్యూరోక్రాట్. వీళ్ళు ఇంప్లిమెంట్ ఏజెన్సీ లాగా కూర్చొని చేస్తారు. సో కాబట్టి ఇక్కడ మేము ప్రజలతో ఏ పాలిటిక్స్ అయినా అమ్మా, రాజకీయాలు ఏ రాజకీయాలైనా అది ప్రజలతో కన్సర్న్ అయితేనే ఉంటాయి, ప్రజలతో అనుబంధం అయితేనే ఉంటాయి. ఎందుకంటే మంచి మంచి నాయకులు ఓడిపోయినరు. ఎందుకు ఓడిపోయినారు? ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఓడిపోయినరు. ఎందుకు ఓడిపోయినరు అంటే వాళ్ళు ప్రజలతో లేరు కనుకనే ఓడిపోయినరు. సో కాబట్టి ఈ పాలిటిక్స్లో కూడా ఏదైతే మనము రాజ్యాంగబద్ధంగా ఓటర్ ద్వారా ఎన్నుకునే ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎలక్షన్లు కూడా ప్రజలకు అనుసంధానమై పనిచేస్తేనే గెలుస్తాడు నాయకుడు. ఒకవేళ ప్రజలకు అనుసంధానమై, ప్రజల కోరిక మేరకు, ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయని రోజు ప్రజలు తప్పకుండా మీరు ఎన్ని డబ్బులన్నా పెట్టండి, ఎన్ని కోట్లన్నా పెట్టండి, తిరిగి ఓడగొట్టే పరిస్థితి ప్రజలకు ఉంటుంది. ఆ స్వేచ్ఛ, ఆ స్వాతంత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిండు. ఎందుకంటే అమ్మ ఒక మాట చెప్పాలి, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో మీకు ఒక 1000 కోట్లు ఉండని, నాకు ఒక 1000 రూపాయల సంపాదన ఉండే రోజుకు, కానీ నాకు ఒకటే విలువ, ఒక మనిషికి ఒకే విలువ అనే ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసిచ్చిండు. నీ ఓటుకు, ఐశ్వర్య రాయ్కు ఒక ఓటుకు, ఒక ఊర్లో ఉండే మా అక్క కూలి పోయే అక్క ఓటు సేమ్ ఉంటుంది, విలువలేవు. అంబానీ ఓటు, అదాని ఓటు ఏవైతే ఉన్నాయో, నా ఓటు రిక్షా తొక్కే మా అన్న ఓటు కూడా, మా తమ్ముని ఓటు కూడా సేమ్ విలువ. అంతేగాని ఆయన అదాని కదా ఎక్కువ ఓటు వాల్యూ, ఈయన రిక్షా కార్మికుడు కదా మా తమ్ముడు తక్కువ ఓటు అనేది ఉండదు. ఇద్దరికి సేమ్ వాల్యూ ఓటు. అంటే ఒకే ఓటుకున్న విలువ నోటుకి ఎక్కువ ఉంది కదా సార్. ఓటుకున్న విలువ లేకపోయినా నోటుకి ఎక్కువ విలువ ఉంది కదా. ఇప్పుడు అదే ఎక్కువ విలువ ఇస్తున్నారు కదా. లేదమ్మా, ఇదంతా ఏంటంటే ఒక ప్రభావాన్ని ఒక చూపిస్తున్నారు. అంటే
ఏమనుకుంటారంటే డబ్బులే పాలిటిక్స్ అనుకుంటున్నారు. అని అని అనడం వల్ల ఏదైతే కొత్త నాయకత్వం రావాల్సిన వాళ్ళు ఆగిపోతున్నారు. అంతే తప్ప డబ్బులే ఇచ్చి ప్రజలే కొనాలనుకుంటే, ప్రజలే ఓట్లు వేయాలనుకుంటే మరి ఈ దేశంలో ప్రధానమంత్రి టాటానో, బిర్లానో, అదానియో, అంబానీయో కావాలి కదా. నరేంద్ర మోడీ ఇట్లా అయిండు. ఒక మాట అనుకుందాం మనం కాసేపు, వాళ్ళు కావాలి కదా ప్రధానమంత్రులు. మరి నరేంద్ర మోడీ ఎక్కడి నుంచో రాష్ట్ర స్వయం సేవక్ నుంచి ఎట్లొచ్చి ప్రధానమంత్రి అయిండు. లాలూ ప్రసాద్ యాదవ్ ఎట్లా అయిండు, ఒక గొర్రెలు బార్లు కాసుకునే అతను ముఖ్యమంత్రి ఎట్లా అయిండు అని నేనేమంటున్నా, డబ్బులే కులమానం అనుకుంటే వీళ్ళందరూ కావద్దు కదా. కానీ ఇక్కడ ఇంకొకటి కూడా, అదాని అయినా సరే అంబానీ అయినా సరే వెనక నుండి ప్రధాని నడిపించేది వీళ్ళిద్దరే అని కూడా అంటున్నారు. దీని గురించి ఏమంటారు సార్? లేదమ్మా, అది 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 తప్పు. ఎందుకంటే ఇప్పుడు క్యాపిటలిస్టు అంటే డొనేషన్స్ కానీ ఎలక్షన్ ఫండ్స్ కానీ ఇలాంటివి ఇచ్చేదంటే ఈ బిగ్ షాట్సే కదా సార్ గవర్నమెంట్ కి. ఇప్పుడు అదే కరెక్ట్ మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు అదాని కానీ, అంబానీ కానీ, రిలయన్స్, టాటా, బిర్లా కానీ డబ్బులు పొలిటికల్ లీడర్కి ఇస్తానని అంటున్నారు కదా. పొలిటికల్ లీడర్ డబ్బులు తీసుకొని ఏం చేస్తాడు, ప్రజలకు ఇస్తాడని అంటున్నారు. నెక్స్ట్ అదే కదా, ప్రజలకు పంచి ఓట్లు వేస్తారా అంటారు. ఇప్పుడు మీరు అన్నది అదే కదా, ఇస్తే ప్రజలకు ఇస్తారు. ప్రజలు మీరు డబ్బున్నోళ్ళు, నేను డబ్బు లేనోడిని, మీకు అదాని అంబానీ డబ్బులు ఇస్తే మీరు డబ్బులు ఇచ్చి ప్రజలతో ఓట్లు వేపించుకొని మీరు గెలుస్తుండ్రా అంటారు. దానికి నేను అదే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏ లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నాడో, ఏ మోడీ ఉన్నారో, వీళ్ళందరూ కూడా ఆ డబ్బులు ఇస్తే ఎప్పుడు ముఖ్యమంత్రులుగా వాళ్ళే ఉండాలి కదా, వాళ్ళే గెలవాలి కదా, వేరే వాళ్ళు గెలవకూడదు కదా. అందుగురించి అంబేద్కర్ రాసిన అంతకుముందు దేశానికి స్వాతంత్రం రాకముందుకు దాదాపు 500 సంస్థానాల పైన మన దగ్గర ఉన్నాయి. సో అప్పుడు ఏంటి పరిస్థితి అంటే, రాజు కడుపులో పుడితేనే రాజు, రాజు కడుపులో పుడితేనే రాజు. కానీ స్వాతంత్రం వచ్చినాక 500 సంస్థానాల పైన అన్ని ఒకే దేశం అయిన తర్వాత, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత, రాజు కడుపులో పుడితే రాజు కాదు, కూలోడి కడుపులో పుడితే కూడా రాజు కావచ్చు ఓటు ద్వారా చూపించిండు. వాళ్ళే కదమ్మా ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిన వాళ్ళు. ఈరోజు బాబు జగ్జీవన్ ఎట్లయిండు ఉప ప్రధాని, ఒక మాదిగా చమార్ కుటుంబానికి సంబంధించి. ఒక మాయావతి ఎట్లయింది, ఎట్లా ఓటు ద్వారానే ఉంది కదా. మాయావతి దగ్గర 1000 కోట్లు ఇవ్వరు కదా, ఫస్టే ఎవరు ఇవ్వలేరు కదా. మరి మాయావతి కాంశీరామ్ ఎట్లయిండ్రు, ఒక అఖిలేష్ యాదవ్ ఎట్లయిండు, ఒక లాలూ ప్రసాద్ యాదవ్ ఎట్లయిండు, ఒక కరుణానిధి మంగళ కమ్యూనిటీలో పుట్టిండు కదా. మంగళ కమ్యూనిటీలో పుట్టిన కరుణానిధి ఈ దాదాపు 3-4 సార్లు ముఖ్యమంత్రి ఎట్లా కలిగిండు. డబ్బులు ఎక్కడుండే మంగళ కమ్యూనిటీలో ఉన్నప్పుడు కాదు కదా. అంటే రాజు కడుపులో రాజు పుట్టడం కాదు, ప్రజల కడుపుల నుంచి ప్రజాస్వామిక బద్ధంగా ప్రజల నుంచి రాజు పుడతాడని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా అయింది. వీళ్ళంతా మేమందరం ఈడ కూర్చున్నాము, మీరు ముందు మాట్లాడుతున్నాము, ఈ వరకు వచ్చినామంటే డబ్బులు ఒకటే కాదు కదా. సో కాబట్టి ఏంటంటే ఆ మేనేజ్మెంట్ చూపిస్తారు బయటికి, డబ్బులు ఉంటేనే మీరు రావాలి అంటే అక్కడే స్క్రూటినై చేయడానికి ఒక స్ట్రాటజీగా ద మైండ్ గేమ్. అంతేగాని ఈరోజు డబ్బులున్న వాళ్ళే కేసీఆర్ గారు ఉద్యమం మొదలు పెట్టినప్పుడు ఏం డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర, తెలంగాణ సాధించుతా అనుకున్నారా? తెలంగాణ రాదని అనుకున్నారు కదా. 100 మందిని కూర్చోబెట్టి అడిగితే 99 మంది తెలంగాణ రాదు అన్నారు. మరి కేసీఆర్ దగ్గర ఏ డబ్బులు ఉన్నాయని ఒక నందినగర్ ఇల్లు తప్ప వేరే ఏం లేదు కదా ఆయన దగ్గర. మరి తెలంగాణ వచ్చింది కదా. ఎవరు ఇచ్చిండ్రు ఆయనకు డబ్బులు, ఎవరు కాపాడుకున్నారు, వాళ్ళు ఎవరు అన్నం పెట్టిండ్రు. ఈరోజు తెలంగాణలో చాలా, ఈ దేశంలో ప్రజాస్వామిక ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు బోర్డు అన్ని జరుగుతున్నాయి. వాళ్ళకి ఎవరు డబ్బులు ఇస్తుండ్రు? ప్రజలే కాపాడుకుంటారు, ప్రజలే ఓట్లు ఇస్తారు, ప్రజలే గెలిపిస్తారు. డబ్బు అనేది మిమ్మల్ని ఒక స్క్రూటినీ చేయడానికి ఒక ఎత్తుగడ తప్ప డబ్బులు ఎప్పుడు కూడా ప్రధాన భూమిక పోషించదు. డబ్బులే ప్రధాన భూమిక పోషిస్తుంది అనుకుంటే ఆ రాజు కడుపులో పుట్టిన రాజే మళ్ళీ రాజు కావాలి, ఎమ్మెల్యే కొడుకే మళ్ళీ ఎమ్మెల్యే కావాలి. వినండి, ఒక నిమిషం, ఎంపీ కొడుకే ఎంపీ కావాలి. ఎమ్మెల్యే కొడుకు ఓడిపోతుండు కదా, ఎంపీ కొడుకు ఓడిపోతున్నాడు కదా, ముఖ్యమంత్రుల కొడుకు ఓడిపోతున్నాడు కదా. సీట్లు మళ్ళీ వాళ్ళకే ఇస్తున్నారు కదా సార్ తిరిగి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు వాళ్ళ కొడుకే వచ్చాడు. ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ కానీ తెలంగాణ ఎలక్షన్స్ కానీ కొన్ని సీట్లలో ఇచ్చారా లేదా సార్? మేడం అదొక 10-15% రన్ అవుతుంది. కానీ 85% ఈ రోజు చూడండి, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ ఓడగొట్టిరు లేదా ప్రజలు. ఆయన తాత నాయనమ్మ కొడు అయ్యా అయినా కూడా వాయనాడులో ఓడగొట్టిరు కదా, ఓడగొట్టలేదా పోయినసారి? ఎట్లా ఓడగొట్టిరు, మరి ఎందుకు ఓడగొట్టిరు? ఆయన దగ్గర పైసలు లేవా? ఆయన వంశం మొత్తం రాదు. అది ఒక 10-15% మీరు అన్నది ఒప్పుకుంటా నేను. అది ఒక 15-10% మాత్రమే అది చెల్లుబాటు అవుతుంది. కానీ మొత్తం చెల్లుబాటు అది ఎప్పటి వరకు, నువ్వు ఎంట్రీ వరకే, ఒక బీఫామ్ వరకే. మీరు ఎమ్మెల్యే అయితే మీ కూతురికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు. కానీ ప్రజలలో ఎమ్మెల్యే
బీఫామ్ తెచ్చుకోవడానికి డబ్బులు ఇస్తావేమో నువ్వు రాజకీయ పార్టీకి, కానీ ప్రజలకు ఓట్లేసే కాడ నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా వీళ్ళు నాకు సేవ చేయగలుగుతుందా ప్రసన్న, సేవ చేయదా, సేవ చేయకపోతే నీ దగ్గర డబ్బులు తీసుకుంటారు, ఆయన దగ్గర డబ్బులు తీసుకుంటారు, ఇంకెవరైనా డబ్బులు తీసుకుంటారు, ఓటు మాత్రం ఎవరు నాకు సేవ చేస్తారో వాళ్ళకే ఇస్తారు. కాబట్టి ఈరోజు ప్రతిపక్ష పార్టీ దగ్గర డబ్బులు ఉండవు. ప్రతిపక్ష పార్టీ ఎప్పుడు పోరాటం చేసే వస్తుంది, రూలింగ్ పార్టీ కొంచెం బలంగా కనిపిస్తుంది, కానీ ప్రజలు తీర్పిస్తారు కదా, మరి ఎలా తీర్పిచ్చిండ్రు? కాబట్టి ఇదంతా ఒక భ్రమను కల్పించే ప్రయత్నం జరుగుతుంది తప్ప పైసలే అనేది ఒక అవతల వ్యక్తిని ఒక స్క్రూటినీ చేయడానికి పనికొస్తుంది. కాబట్టి భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత ఈ దేశంలో ఒక పేదవాడు, ఒక రిక్షా కార్మికుడు, ఒక దళిత వర్గం నుంచి, ఒక చెప్పులు కుట్టే చేతుల నుంచి అంబేద్కర్ రాశాడు. ఏమని చెప్పాడంటే, నేను రాజ్యాంగం రాసిస్తున్నా మీకు, ఈ రోజు మీరు ఇంటి గుమ్మం మీద రాసుకోండి, ఇంటి గోడకు రాసుకోండి, మీరు పాలితులు కాదు, మీరు ఈ రోజు నుంచి పాలకులు అని రాసుకోమని చెప్పాడు. ఎందుకు రాసుకోమన్నాడంటే, మీరు ఓటు ఎవరికి వేస్తే వాడే మిమ్మల్ని సేవ చేసేవాడు. మీ ఓటు అనే ఆయుధాన్ని మీకు ఇస్తున్నా, ఈ ఓటు అనే ఆయుధం ద్వారా, ఈ ఖడ్గం ద్వారా మీరు ఎవరిని కావాలంటే వాళ్ళని ఎన్నుకోండి, ఎవరి ద్వారా వాళ్ళకేసి మీ బతుకులు మార్చుకోండి అని చెప్పిండు. 5 years ఒకసారి. అందుగురించే ఈసారి గెలిచినప్పుడు మరోసారి ఎందుకు గెలవట్లేదు, ప్రజలతో అనుబంధం లేదు, డబ్బులు లేక కాదు, డబ్బులే అనుకుంటే డబ్బులు ఇచ్చి ఓట్లు వేసుకోవాలి కదమ్మా. సో కాబట్టి బీఫామ్లు తెచ్చుకోవడానికి పనిచేస్తాయేమో మీరు అన్నట్టు, కానీ ప్రజలలో మాత్రం డబ్బు పనిచేయదు, పని పనిచేస్తుంది, సేవ పనిచేస్తుంది, కమిట్మెంట్ పనిచేస్తుంది. మన సేవను బట్టే వాళ్ళు మనల్ని కాపాడుకుంటారు. కాబట్టి అంతే తప్ప డబ్బులే ప్రభావంతోనే రాజకీయాలు నడుస్తున్నాయి అనేది ఒక భ్రమ మాత్రమే. ఆ భ్రమలో కొత్త నాయకత్వాన్ని రాకుండా చేసే ప్రయత్నం కొంతమంది వ్యక్తులు చేస్తుంటారు, అంతే తప్ప డబ్బే ప్రధానం కాదు. కాబట్టి నా అభిప్రాయం అది. ఓకే సార్, మీరు చెప్పినట్టే ప్రజలు సేవకులు అంటే వాళ్ళు చేసే దాన్ని బట్టే గెలిపిస్తారు. అంటే బీఆర్ఎస్ తెలంగాణ అదే టీఆర్ఎస్ పార్టీగా 10 సంవత్సరాలు పరిపాలించింది, మరి ప్రజలకు సేవ చేయలేదనే ఈసారి ఎలక్షన్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. దానికి కారణాలు ఏంటి? లేదమ్మా, అదేం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు కేసీఆర్ ఒక్కడే. తెలంగాణ ఉద్యమము కేసీఆర్ను తెలంగాణ తల్లి కన్నది. అంటే తనను విముక్తి చేయడానికి ఎవరైతే కొంతమంది పాలకులు ఎవరైతే ఉన్నారో తనను బందీ చేసి తన బిడ్డలకు నీళ్ళు ఇవ్వకుండా తన బిడ్డల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆ గోస చూడలేక తనే ఒక కొడుకును కన్నది. నేను చాలా ఆర్టికల్స్ కూడా రాశాను. సన్ ఆఫ్ ద సాయిల్, భూమి పుత్రుడు కేసీఆర్, ఈ తెలంగాణ భూమి పుత్రుడు. కాబట్టి బక్కపలచనుని కని పెంచి పెద్దవాడిని చేసి తెలంగాణ కోసం పంపించింది. ఒక్కడు బయలుదేరినోడు తెలంగాణ రాదు అన్నారు కదా మేడం. 50 సీట్లు గెలిచే 10 సీట్లే గెలిచినాం ఒకసారి. ఇదే అమరుడైన రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో ఏం మాట్లాడడం మనం విన్నాం. తెలంగాణ అయిపోయిందని చెప్పారు, పడిపోయిందని చెప్పారు, లేదని చెప్పారు. అల్టిమేట్గా తెలంగాణ సమాజం అంబలి పెట్టి అటుకులు బుక్కి తెలంగాణను సాధించుకున్నది. ఎవరు ఫండింగ్ ఇచ్చారు? ఎవరు ఇవ్వలే, ఎవరు పైసలు లేదు. ఎవరి కరపత్రాల్లో వాళ్ళే కొట్టించుకున్నారు, ఎవరి పోస్టర్లు వాళ్ళే కొట్టించుకున్నారు, ఎవరి సర్ది వాళ్ళే కట్టుకొని వచ్చి ఉద్యమం చేశారు. 14 సంవత్సరాలు ఉద్యమాలు చేశారు. ఓటమిలే అన్ని, గెలుపులు ఒకటి కూడా లేదు. ఓటమిలే ఎక్కువ, గెలుపు ఒకటే. తెలంగాణ సాధించిందే ఒక గెలుపు, మిగతా అన్ని ఓటమిలే. 14 సంవత్సరాలు ఓటమిల తర్వాత తెలంగాణ వచ్చింది. అది పార్లమెంటు పంతా ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆర్టికల్ 3 ద్వారా ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం. 14 ఏళ్ళు నువ్వు పోరాటం చేసినావు బిడ్డ, మమ్మల్ని నన్ను విముక్తి చేసినావని తెలంగాణ ప్రజలు అద్భుతంగా 10 ఏళ్ళు అధికారం ఇచ్చారు. 10 ఏళ్ళు, ఒక్కరోజు 2 రోజులు, 10 ఏళ్ళు అధికారం ఇస్తే అప్పటి వరకు కరెంటు పోతే చాలా కష్టాలు, కరెంటు చనిపోతే సావు అయిపోయిన తర్వాత స్నానం చేయాలంటే హెల్పర్కి 500 ఇస్తేనే కరెంట్ వేసుకునే పరిస్థితి, ఎక్కడ నీళ్ళు లేని పరిస్థితి, కడుపు చేత పట్టుకొని సూరత్, భీమండి, బొంబాయి పోయే పరిస్థితి, దుబాయ్ పోయే పరిస్థితులు. ఆ పరిస్థితుల నుంచి నీళ్లు లేవు, ఏమి లేదు, మీకు పరిపాలించుకోరాదు, మీకు తినరాదు, మీకు తాగరాదు, మీ కరెంటు. ఒక ముఖ్యమంత్రి చెప్పిండు హౌస్లో చెప్పిండు, అసెంబ్లీలో నీ కరెంటు బంద్ అయిపోతుంది, నువ్వు చీకటి రాజ్యం అయిపోతుంది, నీకు బతకడానికి రాదని చెప్పారు. ఈరోజు 10 సంవత్సరాలలో 1 కోటి మెట్రిక్ టన్నులు ఉన్న పంటను 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి ఎట్లయిందమ్మా? ఊరికేనైందా? రాత్రి అంటే ఎన్ని వేల కాకతీయ చెరువులను కబ్జా చేస్తే కబ్జా నుండి విముక్తి చేసి వాటిని అన్నింటినీ పునరీకరణ చేసి వాటిని నిర్మాణం చేసి ఈరోజు ఎండాకాలంలో కూడా చెర్లలో నీళ్లు ఉంటాయా? ఎండాకాలంలో నేను చిన్నప్పుడు ఎండాకాలంలో మేము పోయి రాగడమని దొలేటోళ్ళం పొలాలకు.
ఈరోజు ఏ చెరువులైనా రాగడి మన తీసుకొచ్చే పరిస్థితి ఉందా? ఎప్పుడు నిండా నీళ్లు ఉన్నాయి. మిషన్ కాకతీయ ఎక్కడమ్మా నీళ్లు? ఏ ఆదిలాబాద్ జిల్లా ఎక్కడన్నా పోని మా ఆడబిడ్డలై, మా అక్కలై, మా చెల్లెళ్ళై భుజం మీద బిందెలు మోసి రవికెళ్ళి చినిగిపోయేది. ఇక్కడ తువాల వేసుకొని తువాల మీద బిందె పెట్టుకొని మోసిన ఫోటోలు కొన్ని వందలు చూపిస్తాను ఈ రాష్ట్రంలో. ఈరోజు ఒక్క అక్క, ఒక్క చెల్లి, మా ఒక్క అవ్వ ఎవరైనా బిందె మీద భుజం మీద పెట్టుకొని మోస్తున్నారా? తువాల వేసుకుంటున్నారా? ఇక్కడ ఏమైనా చిరిగిపోయినట్టు కనిపిస్తుందా మీకు? కనిపించదు. ఎట్లయింది ఇదంతా? మిషన్ కాకతీయ ద్వారా అయింది. ఈరోజు కళ్యాణ లక్ష్మి, మేనమామ పాత్రలు అంటే సంక్షేమ పథకంతో పాటు హైదరాబాద్ అభివృద్ధి, అద్భుతమైన ఐటీ అభివృద్ధి. ఈరోజు రైతు బంధు, రైతు బీమా. ఈరోజు రైతు బీమా ఏంటమ్మా? ఈ పిరికెడ్ భూమి ఉన్న రైతు కూడా ఏదన్నా పామో తేలో ఉట్టి చనిపోతే 5 లక్షల కుటుంబానికి ఇచ్చిన ఈ దేశంలో ఎవరు చేసిండ్రమ్మా? స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది కదా. ఒక్క రైతు చనిపోతే ఇంటికి చనిపోయిన తర్వాత 2 పిల్లలు, భార్య తప్ప ఎవరు ఉండరు ఇంట్లో. ఆ కుటుంబానికి 5 రోజులు 6 రోజులలో అగ్రికల్చర్ ఆఫీసర్ పోయి 5 లక్షల చెక్స్ ఇస్తే వాళ్ళ ధైర్యం ఏంది? వాళ్ళ మనోధైర్యం ఏంది చెప్పండి? ఈ రోజు మనం ఇంత తెలివికల్లో ఇక్కడ స్టూడియోలో కూర్చొని మాట్లాడుకుంటున్నాం కదా. రేపు మీకు ఇన్సూరెన్స్, నాకు ఇన్సూరెన్స్ ఉండదు. ఇన్సూరెన్స్ కట్టుకోం మనం. మనకి ఏమవుతుందని అనుకుంటాం. కానీ కేసీఆర్ గారు తండ్రి పాత్రలో ఉండి రైతన్నులకు నువ్వు 1 రూపాయి కట్టకు బిడ్డ, నీకు భూమి ఉన్నదా, ధరణిలో ఉంటే చాలు, నీకు 5 లక్షల రూపాయలు, నీ ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయలు ఇస్తాను. ఈ దేశంలో విప్లవం అంటే ఇదే కదా. విప్లవం అంటే ఏంటిది? మొత్తం రోడ్డు మీద పడ్డ కుటుంబానికి 5 లక్షలు వస్తే ఎంత ధైర్యం చెప్పు? మీకు ఇన్సూరెన్స్ లేదు, నాకు ఇన్సూరెన్స్ లేదు. ఇప్పటికి కూడా ఇన్సూరెన్స్ ఒకవేళ కట్టినాం అనుకో, నెక్స్ట్ ఇయర్ మనం కంటిన్యూ చేయం. కానీ 10 ఏళ్ళు కేసీఆర్ ఇన్సూరెన్స్ టైముకు ప్రీమియం కట్టి ఈ రాష్ట్రంలో ఉన్న రైతు అన్నలందరికీ కూడా ఇచ్చిండు కదా. ఎవరు చేస్తారమ్మా? విప్లవం అంటే ఇదే కదా. నీళ్లు, 24 గంటల నాణ్యమైన కరెంటు, హైదరాబాద్ అద్భుతమైన అభివృద్ధి. 1,50,000 20,000 ఎకరం ఉన్న భూమి 10 లక్షలు 20 లక్షల కోట్ల రూపాయలు ఎట్లా పోయిందాం? ఉట్టిగానే పోయిందా? రాత్రి అద్భుతంగా పరిపాలించినాం. అయితే అమలు కానీ హామీలు ఇచ్చిన వాళ్ళు. ఈరోజు అమ్మ 4,000 రూపాయలు ఇస్తున్నారు మా అయ్య వాళ్ళకు. ఇచ్చిన ఒక నెలన్నా? ఈ రోజు మా చెల్లెళ్ళకు పెళ్లిళ్ళు అయితే తులం బంగారం ఇస్తున్నారు. ఏ చెల్లెకైనా ఇచ్చిండ్రా ఈ రాష్ట్రంలో? ఏ అక్కకైనా చెల్లెకైనా పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకి ఇచ్చిండ్రా? ఎవరికైనా తులం బంగారం ఇచ్చిండ్రా? ఈరోజు మా నిరుద్యోగ తమ్ములకు 4,000 రూపాయలు ఇస్తున్నారు. ఇచ్చిండ్రా ఏకనన్నా? రైతు బీమా, రైతు భరోసా, రైతు ఏదైతే బంధు ఉందో దాన్ని రైతు భరోసా చేసి 15,000 ఇస్తాం ఎకరం అన్నారు. ఇచ్చిండ్రా ఎక్కడన్నా? ఒక్క చోటు ఇచ్చిండ్రా? ఇదే కెమెరా పట్టుకొని పోతాం, జిఆర్టీ కెమెరా పట్టుకొని పోతాం, ఎక్కడికైనా ఎవరికైనా రైతుకి ఇచ్చిండ్రా? కళ్ళాల మీద ఒడ్లు కరెక్ట్ టైం కొనక వర్షాలు పడితే కొట్టుకపోయే ఏమైనా ఇచ్చిండ్రా? ఇంత అభివృద్ధి అమలు కానీ హామీలు ఇస్తే ఆశపడ్డరు ప్రజలు. అయ్యో నాకు 2,000 మా కేసీఆర్ గారు ఇస్తుండ్రు, వాడు 4,000 ఇస్తాడంట అని నమ్మిండ్రు. అంతే, నమ్మిర్రు. అయ్యో మాకు 5,000 వస్తున్నాయి ఎకరానికి, 10,000 సంవత్సరానికి వస్తున్నాయి, వాడు 15,000 ఇస్తాడంట అని నమ్మిర్రు. కౌలు రైతులకు కూడా మేము ఇస్తామని చెప్పారు. నమ్మిండ్రు. ఈరోజు ప్రజల నమ్మకంతో వాళ్ళు ఓట్లు వేసారు. అంతే తప్ప టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేక ఓటేయాలి. అందుగురించి మీకు ఒక మాట చెప్తా, ఇక్కడ పొలిటికల్ లైన్ చెప్తా. అయినా కూడా వాళ్ళు గెలిచింది ఎంతమ్మా? 1.75% ఓట్లతోనే. మాకు బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు ఇచ్చిండ్రు. మా ప్రజా గొంతుగా ఇచ్చిండ్రు. ఏదో 3-4 సీట్లు ఇవ్వలే. 39 మంది అంటే హాఫ్ ఆఫ్ అసెంబ్లీ ఏమని ఇచ్చిండ్రు? ప్రజల గొంతుకై మీరు కొట్లాడారంటే బిడ్డ అని ఇచ్చిండ్రు. మా ప్రసన్న అటు వేస్తుంది, తులం బంగారం ఇస్తానని వేస్తుంది, నేను మాత్రం బీఆర్ఎస్కి వేస్తా, నువ్వు కొట్లాడవాడు ఇవ్వకపోతే కొట్లాడడానికి ఇచ్చాను. 39 ఎమ్మెల్యేలు అంటే నాటి జోక్ 119లో. సో అంత మంచి అద్భుతమైన మెజార్టీ వాళ్ళకేమి ఇచ్చినామా? 64 సీట్లు ఎగ్జాక్ట్లీ 35 మార్కులు పాస్ అవుట్ ఎట్లనో అట్లా పాస్ చేసి పంపించారు. మ్యాజిక్ ఫిగర్ 62కు ఇచ్చారు, అంతే 60కి. అంతకంటే మీకు 80-90 ఏమి ఇవ్వలే కదా. అయినా ఈ 6 నెలల్లో ఏమన్నా చేసిండ్రా? ఒక్క పని. మహిళలు ఏమనంటే మహిళా ఉచిత బస్సు అంటారు. ఆ మహిళా ఉచిత బస్సుకు నెలకు 300 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇవ్వాలి. 1 రూపాయి ఇప్పటివరకు ఇవ్వాలి. 1 రూపాయి అంటే 1 రూపాయి ఇవ్వాలి ఆర్టీసీకి. ఎవ్రీ మంత్ 300 కోట్లు, 6 మూల 18,000 కోట్లు ఇవ్వాలి. ఏమనంటే అప్పు చేసినామని అంటున్నామ్మా. అప్పు చేసినాం అనేటోళ్ళు మీరు ఏదైతే మేనిఫెస్టో పెట్టేటప్పుడు మీలాంటి జర్నలిస్టే, సీనియర్ జర్నలిస్ట్ పోయి బట్టి విక్రమార్క, ఇప్పుడు డిప్యూటీ సీఎం అన్న బట్టి విక్రమార్క అడిగారు, సార్ ఇవన్నీ అమలైతాయా? తులం బంగారం అంటుర్రు, 15,000 అంటుర్రు, 2 లక్షల రూపాయలు అంటుర్రు, 4,000 పింఛన్ అంటుర్రు, మా ఆడబిడ్డలందరికీ 2,500 ఇంట్లో ఇస్తా అంటుర్రు, అమలవుతుందని అడిగారు మీలాంటి
విలేకరు మిత్రులు పోయి బట్టి విక్రమార్క గారు ఏమన్నారు తెలుసా, మేము ఆర్బీఐ రిటైర్డ్ అయిన అధికారులతోని మేము చర్చలు చేస్తున్నాము, వాళ్ళతో మేధో మదనం చేస్తున్నాము, మేధో మదనం చేసి మేము వాళ్ళ నిర్ణయాలు తీసుకొని మేము మేనిఫెస్టో పెడుతున్నాము, మేము ఆర్థికవేత్తలతో చర్చిస్తున్నాము, హర్షన్ మేత లాంటి వాళ్ళతో ఇట్లా వీళ్ళందరితో చర్చిస్తున్నాము, చర్చించే మేము ఈ మేనిఫెస్టోని పెడుతున్నామని చెప్పిండ్రు. అప్పులు ఉన్నాయని తెలుసు మీకు, మీరు ఆర్థికవేత్తలతో ఆర్బీఐ రిటైర్డ్ గవర్నర్లతో చర్చిస్తున్నారని చెప్పిండ్రు. అదేవిధంగా బట్టి గారు ఈ 10 ఏళ్ళు కూడా ఎమ్మెల్యేగా హౌస్ అపోజిషన్ లీడర్గా హౌస్లో ఉన్నాడు. ప్రతి బడ్జెట్ సెషన్లో బడ్జెట్ ఎంత ఉంది, ఎవరికి ఎంత పెడుతున్నాడు అనేది నీకు కాపీ ఇస్తారు. నువ్వు చదువుకున్నావు, ఎంత అప్పు ఉంది, ఎంత అప్పు పోతుంది, ఎంత కడుతున్నావు అనేది నీకు సోయి ఉంది. నీకు సోయి ఉన్నది, నువ్వు ప్రత్యక్షంగా నువ్వు హౌస్లో ఉన్నావు డిస్కషన్లో, తర్వాత నువ్వు ఆర్థికవేత్తలతో గవర్నర్లతో నువ్వు చర్చించి నీ మేనిఫెస్టో పెడతా అన్నావు. మరి ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నావు? అంటే అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు. ప్రజలు ఆశపడ్డారు. పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం, ఎవరికైనా అది మానవ సహజ లక్షణం. సో అట్లా ఆశపడి ఓట్లేసిండ్రే తప్ప వీళ్ళు బెస్ట్ అని ఏమి అనుకోలేదు వాళ్ళు. నాకు ఇంకొక అంటే నేను ప్రీవియస్ లో చేసిన వాళ్ళు అంటే మీ బిఆర్ఎస్ నాయకులు కొంతమంది చెప్పిన క్వశ్చన్ ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది. అంటే ఇప్పుడు ఉన్న అంటే మళ్ళీ సీట్లు ఇచ్చిన ఎమ్మెల్యేల్లో వ్యతిరేకత ప్రజల్లో ఎక్కువగా ఉంది. అందుకనే ఆ సీఎం గా కేసీఆర్ కావాలి, ఎమ్మెల్యేగా ఇతను వద్దు, కానీ సీట్ మార్చి ఇచ్చుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ వచ్చేది, కానీ కేసీఆర్ గారు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వడం వల్ల ఇప్పుడు ఓడిపోయిందని కూడా మీ బీఆర్ఎస్ నాయకులే అన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ప్రజల్లో ఉన్న ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఓడిపోయింది అంటున్నారు, అవునా కాదా? ఏ ఆర్గనైజేషన్లో అయినా అమ్మా, ఏ సంస్థలో అయినా, లేదా ప్రైవేట్ సంస్థ కావచ్చు, లేదా ప్రజల సంస్థ కావచ్చు, ఒక రాజకీయ పార్టీ కావచ్చు, ఒక ఇల్లు కావచ్చు, చివరికి మన కుటుంబం కావచ్చు, అధినాయకుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో ఆ నిర్ణయం మీద మనం కొట్లాడాలి. ఒక తండ్రి నిర్ణయం తీసుకున్నాక 4 పిల్లలు ఉంటే ఒకటి చిన్న అటు ఇటు చిన్న పనులు, దొంగ పనులు, చెడ్డ పనులు చేస్తే వాడిని బయటకు ఎలగొట్టలేవు కదా, నువ్వు ఎలగొట్టగలుగుతామా? సో కాబట్టి ఇక్కడ అధినాయకుడు, తెలంగాణను తెచ్చిన అధినాయకుడు, ఈ తెలంగాణ భూమిపుత్రుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. మనం ఏ ఎమ్మెల్యేలతో అయితే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలతో పోదామని అనుకున్నాం, ఆ ఎమ్మెల్యేలతో పోయినాం. పోయినసారి కూడా పోయినాం కదమ్మా. బాగా తెలుస్తుంది కదా సార్, అంటే ఒక సర్వేస్ ఉంటాయి వాళ్ళ మీద. సర్వే నేనేమంటా, సర్వేలన్నీ ఎక్కడ సర్వేలు చేస్తారమ్మా, ఏం సర్వేలు చేస్తారమ్మా? సర్వేలన్నీ ఫేక్, సేమ్ సర్వేలు నడుస్తాయి. ఈ రోజు ఒక విలేజ్ లో నీకు పాజిటివ్ ఇస్తే తమ్ముడు పోయినాక మాట్లాడితే నాకు పాజిటివ్ ఇస్తారు. సో సర్వేలు ఏమున్నది? సర్వే ఈరోజు ఎగ్జిట్ పోల్ ఏమైంది ఈ దేశంలో? ఒక ఎగ్జిట్ పోల్ నిలబడ్డదా? ఏమీ నిలబడలే. సర్వేలు ఏంది? అవి సర్వే కావడానికి సర్వేలు అయింది, అవే జ్యోతిష సంస్థలు. నేనేం చెప్తా అంటే మా మిత్రులకు, చాలా మంది మిత్రులకు, మేధావులు మాట్లాడుకున్నప్పుడు ఆస్ట్రాలజీ అంటాం కదా మనం, ఆ ఆస్ట్రాలజీ చెప్పే ఒక మోడర్న్ ఆస్ట్రాలజీ సంస్థలు సర్వే సంస్థలు, అంతేగాని వాళ్ళకేం తెలుస్తుందమ్మా? ఇప్పుడు ఏ వాడ కట్టుకు ఎవరు ఓటు ఎటు వేస్తారు అనేది ఆ సర్వే సంస్థకు హైదరాబాద్ ఉన్నోనికి ఏం తెలుస్తుంది? సో కాబట్టి ఏంటంటే ఒక నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయం పోయారు. ఇక్కడ స్పష్టంగా మనం ఏదో ఈ రోజు మనం మాట్లాడినంత మాత్రాన కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయేది ఏముండదు, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది ఉండదు. వాళ్ళు అమలు కాని హామీలు ఇచ్చిండ్రు, అవి ప్రజలు నమ్మిండ్రు. ఒకటి. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే వాళ్ళే 100 రోజులలో మేము చేస్తామని పెట్టుకున్నారు. 5 నిమిషాలల్లా 100 కిలోమీటర్లు మేము పరిగెడతామని వాళ్ళు చెప్పిండ్రు. ఆహా అద్భుతంగా పరిగెడుతుందంట ప్రసన్న అని ప్రసన్న నమ్మిరు, ఓట్లేసారు. కానీ 5 కిలోమీటర్లు కాదు, 2 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేస్తలేదు. ఇప్పుడు అది ప్రాబ్లం కదా. వాళ్ళే చెప్పారు కదా, మేము 100 రోజులలో 100 రోజులలో 6 గ్యారంటీలు చేస్తాను. 6 గ్యారంటీలలో 13 గ్యారంటీలు ఉన్నాయి. ఒక్క గ్యారంటీ చేసిండ్రా అమ్మా? ఏమనంటే బస్సు మొదలుపెట్టి అన్నిటికీ రిబ్బన్లు కట్ చేశారు. ఏ చెల్లెకైనా ఏ అక్కకైనా 2500 రూపాయలు ఇస్తాను. ప్రతి ఇంట్లో 2500 మా ఆడబిడ్డకి ఇస్తారు. ఏ ఆడబిడ్డకైనా వచ్చిందా ఈ తెలంగాణలో? పెళ్లిళ్ళు అయినాయి, దాదాపు 1 లక్ష పెళ్లిళ్ళు కావచ్చు ఇప్పటి వరకు. ఈ 1 లక్ష పెళ్లిళ్ళలో ఏ చెల్లెకైనా తులం బంగారం వచ్చిందా? మరి మీరే చెప్పారు కదా. ఈ నమ్మిండ్రు ప్రజలు, నమ్ముతారు నాయకుడిని. ఏ నాయకుడిని నమ్ముతారు. నమ్మినప్పుడు నాయకుడే వంచిస్తే, మోసం చేస్తే ప్రజలు ఏం చేయగలుగుతారు? అందు గురించే ప్రజలు వాళ్ళు నమ్మకనే బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా హౌస్లో కూర్చోబెట్టారు. హౌస్లో కూర్చోబెడితే ఏం చేస్తున్నారు? ఈరోజు ముఖ్యమంత్రి గారు పోయి కడవలేస్తున్నాడు. ఈరోజు ముఖ్యమంత్రి గారు పోయి తీసుకుపోతున్నాడు. లీడర్ పోతాడు, లీడర్తో పిరికడి మంది లీడర్లు పోతారు, కానీ ప్రజలు పోరు. ప్రజలు ఎట్లా ఓట్లేసిండ్రు? ప్రసన్న మేనిఫెస్టో నచ్చి ఓట్లేసిండ్రు, ప్రసన్న వ్యక్తిత్వం నచ్చి
ఓట్లేసారు. ప్రసన్న మాకు ఫోన్ చేస్తే ఏ రాత్రి అయినా మాట్లాడుతుందని ఓట్లేసారు. అంతేగాని నీ రేవంత్ రెడ్డిని చూసి ఓట్లేదు, నీ అధినాయకుడు కేసీఆర్ని చూసి ఓట్లేసారు, నీ పరిపాలన చూసి ఓట్లేసారు. నువ్వు వెళ్ళిపోయినావు. వెళ్ళిపోతే నిన్ను చూసి ఓట్లేసినట్టు కాదు కదా, నీ మేనిఫెస్టో చూసి ఓట్లేసినట్టు, నువ్వు పరిపాలన చూసి ఓట్లేసినట్టు. సో నువ్వు పోతే ఏమవుతుంది? సో కాబట్టి ఈరోజు నాయకులను తీసుకుపోతున్నది తప్ప ప్రజలను తీసుకుపోలేరు. ప్రజా సమస్యలు అక్కడే ఉన్నాయి. ప్రజా సమస్యలు తీరుస్తే ప్రజలు నీ వెనకాల వస్తారు. నాయకులు పట్టుకపోతే ఏమవుతుంది? ఏమొస్తుంది? ఏం జరుగుతుంది? దేశంలో చాలా తీసుకుపోయారు, చాలా మంది తీసుకుపోయారు. ఏమైంది? ఏం కాలే. ఎక్కడ ప్రజలు అక్కడే ఉన్నారు, ఎక్కడ పోరాటాలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ తీర్పు ఇవ్వాలో అక్కడ తీర్పిస్తారు. కాబట్టి ఈరోజు నువ్వు పెట్టుకున్న లక్ష్యాలను కంప్లీట్ చేయకుండా, నువ్వు ఇచ్చిన హామీలను అమలుపరచకుండా, నువ్వు ఎప్పుడు అమలుపరుస్తావు కనీసం చెప్పకుండా, ఇంకొక విషయం చెప్పాలమ్మా మీకు, ఇప్పటి వరకు 6 గ్యారంటీలకు విధి విధానాలు లేవు. ఇప్పటి వరకు విధి విధానాలు అంటే నువ్వు ఎవరికి ఇస్తావు? ఇప్పుడు రుణమాఫీ ఉంది. రుణమాఫీ ఐటీ కట్టినోళ్ళకి ఇస్తావా? ఇన్కమ్ ట్యాక్స్ కట్టినోళ్ళకి ఇస్తావా? 5 ఎకరాల్లోనికి ఇస్తావా? 10 ఎకరాల్లోనికి ఇస్తావా? లేదా మన కుటుంబంలో మా చెల్లె ప్రసన్న ఉద్యోగం చేస్తుంది, ఆ ఉద్యోగం చేస్తే మీ ఇంట్లో ఎవరికి ఇవ్వవా? ఏ క్రైటీరియాతో ఇస్తావో ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పలేకపోయారు, ఆ శాఖ మంత్రికి చెప్పలేకపోయాడు, ఆ శాఖకు సంబంధించిన అధికారులు చెప్పలేకపోయారు. విధి విధానాలు చెప్పాలి కదా. నువ్వు ఏ లెక్కన ఇస్తావో లెక్క ఉంటుంది కదా నీకు కూడా. 5 ఎకరాలా 3 ఎకరాలా? ఈ రోజు నేను ట్రాక్టర్ కొంటామా? ట్రాక్టర్ కొంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తేనే నాకు లోన్ వస్తుంది. ఈరోజు స్కూటర్ కొంటా, టీవీ కొంటా, టీవీ కూడా లోన్ ఇస్తున్నారు. నేను ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తేనే నాకు ట్రాక్టర్ కొనుక్కుంటా. మరి ట్రాక్టర్ కొనుక్కుంటే ఐటీ రిటర్న్స్ ఫైల్ అయితే నువ్వు ఐటీ రిటర్న్స్ ఎవరైతే కడతారో వాళ్ళకి రుణమాఫీ కాదు అంటున్నావు, అవును అంటున్నావు. ఏం అర్థం అయితే లేదు. సో ఇప్పటి వరకు నువ్వు చెప్పిన 6 గ్యారంటీలకు విధి విధానాలు లేవు, ఒక జీవో లేదు, కనీసం ఒక జీవో ఆర్డర్ కూడా లేదు. మొన్న రుణమాఫీ 100 రోజులు అన్న తర్వాత మొన్న ఒక కమిటీ వేసిండ్రు. ఆ కమిటీ కూడా రేపు ఇంకో 15 రోజులు అయితే ఆగస్టు 15 రాబోతుంది. ఎవరికి ఇస్తావో తెలియదు, ఎంతమందికి ఇస్తావో తెలియదు. మళ్ళీ అప్పులు అయినాయి, నా దగ్గర డబ్బులు లేవు అంటున్నావు. ఎట్లు ఇస్తావు? ఇప్పటికే 30,000 కోట్లకు ఇచ్చిండు. ఇప్పటి వరకు 6 నెలల్లో 6 మూల 6 30 నెలకు 5,000 కోట్ల చొప్పున 30 కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు. మరి నువ్వెందుకు అప్పు చేస్తున్నావు? నువ్వెవరి కోసం అప్పు చేస్తున్నావు? రైతు బంధు ఇస్తామని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ రెడీగా 7,000 కోట్లు ఉంటే నువ్వు రైతు బంధు పోయిన ఎండాకాలం పంటకు కల్లాల మీద వేసిన ఆ 7,000 కోట్లు ఎటుపోయినా ఇప్పటి వరకు నీకు అత్తాపత్తా లేదు. ఏ కాంట్రాక్టర్కి ఇచ్చినావు నువ్వు? ఏ కాంట్రాక్టర్ మంత్రి అయితే ఆ మంత్రికి పంపించిన పైసలు 3,000 కోట్లు. సో కాబట్టి నేనేమంటున్నామ్మా, మీకు ప్రజాస్వామికబద్ధంగా డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా మీకు అధికారం వచ్చింది, మీరు పరిపాలించండి. మంచి అద్భుతమైన మెజార్టీ ఇచ్చారు మీకు. 64 సీట్లు మీ మిత్రపక్షంతో ఒకటి కలిపి 65 సీట్లు ఇచ్చారు. మంచి పరిపాలించండి. అందుగురించి ఎంత గొప్ప నాయకులు బీఆర్ఎస్ పార్టీ మా నాయకులు అంటే, కేసీఆర్ గారు మొట్టమొదటిసారి ఓడిపోయిన తర్వాత రైతుల కోసం ఒక ధైర్యం, మనోధైర్యం వేయడం కోసం నల్గొండలో ఉద్యమాల గడ్డ నల్గొండ జిల్లాలో ఒక బహిరంగ సభ పెట్టిండు. పెట్టి ఆ రైతులకు ఒక ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసిండు, ధైర్యం ఇచ్చిండు. ఆ ఇచ్చే సందర్భంలో ఒక మాట అన్నాడు, మీరు అద్భుతంగా పరిపాలించండి, మీరు అద్భుతంగా పరిపాలించండి, పరిపాలించి మళ్ళీ 5 సంవత్సరాలు పరిపాలించండి అని చెప్పిండు. హౌస్లో హరీష్ రావు గారు చెప్పారు, కేటీఆర్ గారు చెప్పారు, మీరు పెట్టిన లక్ష్యాలను ఇంప్లిమెంట్ చేయండి, ఇంకో 5 సంవత్సరాలు పరిపాలించండి, మాకేం ఇబ్బంది లేదు, మేము ప్రజల వైపున ఉన్నాం, ప్రజల కోసం ఉన్నాం, తెలంగాణ కోసమే పుట్టినాం, తెలంగాణే మా తల్లి, తెలంగాణ తల్లి మేము ఏం చెప్తే గది అది తెలంగాణ తల్లి ఏది నిర్ణయిస్తే ఆ నిర్ణయానికి మేము శిరసా వహిస్తాం. ఆ ప్రజలే మాకు, మేము తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, ఇంకో లక్ష్యాని కోసం పుట్టిన, అధికారం కోసం పుట్టిన పార్టీ కాదు. సో కాబట్టి మీరు అంత అద్భుతంగా చెప్తే ఈ రోజు మీరు ఇచ్చిన హామీలు ఏం అమలు చేస్తున్నారు మీరు? ఎక్కడ అమలు చేస్తున్నారు? ఎక్కడ అమలు చేస్తున్నారు మీరు? కాబట్టి మేమేమంటున్నామంటే ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలను ప్రజలకు అమలు చేయండి, ప్రజల మన్నను పొందండి, ప్రజల సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోండి, ప్రజల ఆర్థికంగా సామాజికంగా ముందుకు అభివృద్ధి చేయండి. మిమ్మల్ని మెచ్చుకుంటారు, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, మళ్ళీ మీకు ఓట్లు వేస్తారు. మీరు మంచిగా చేస్తే మేము 14లో గెలిచినాం, అద్భుతంగా పరిపాలించినాం, మళ్ళీ 18లో గెలిచినాం, 19లో గెలిచినాం, మళ్ళీ అద్భుతంగా పరిపాలించినాం, మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు, అయినా మేము కొట్లాడతాం ప్రజల వైపు నుండి. సో కాబట్టి ఇది కాకుండా ఏదో కాలయాపన చేసుకుంటా రోజులు గడుపుకుంటా చూడండమ్మా, ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, కాళేశ్వరం మీద ఒక కమిషన్ అన్నారు, అది ఒక 3 నెలలు అల్లు నడిపినారు, అది అక్కడ అయిపోయింది. కాళేశ్వరం కథం, కాళేశ్వరం కట్టలు రిపేర్ అయినాయి, నీళ్ళు ఆల్రెడీ వస్తున్నాయి. ఇప్పుడు మనం చూసినాం, కాళేశ్వరం 1,00,000 కోట్లు అలా కట్టి, కాళేశ్వరం ఏదైతే బ్యారేజ్ ఉందో అది 3,000 కోట్లు.
ఆ 3,000 కోట్లకు సంబంధించి చిన్న ఇబ్బందులు జరిగినాయి, సహజంగా ఇంజనీరింగ్ వ్యవస్థలో జరుగుతాయి, అవి జరిగినాయి, రిపేర్ చేసి దాని మీద ఒక 3 నెలలు నడిపారు. కాళేశ్వరం స్కామ్, కాళేశ్వరం కరప్షన్ అని. తర్వాత ఏందమ్మా ఫోన్ ట్యాపింగ్, అదే మేడిగడ్డ, అదే కాళేశ్వరం. తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ అయిపోయింది. ఏమన్నారు మళ్ళీ సడన్ గా విద్యుత్ కరప్షన్ అన్నారు. కరెంట్ కరప్షన్ అని మళ్ళీ కమిషన్ వేసారు. మళ్ళీ ఒక 3 నెలలు అయిపోయింది. ఏముందమ్మా ఇక్కడ 7 నెలలు అయిపోయింది. ఇప్పటికే నువ్వు ఏ రిపోర్ట్ ఇచ్చినావు? మా నాయకుడు చెప్పిండు, మా అధినాయకుడు కేసీఆర్ చెప్పారు, మా అధినాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చెప్పారు, మీరు ఏ కమిషన్ వేసినా మేము వెల్కాము, తెలంగాణలో ఉంటాము, తెలంగాణ మా తల్లి, తెలంగాణలో పుట్టింది మా పార్టీ, మీరు ఏ కమిషన్ వేసినా మేము వెల్కమ్ చేస్తాం, మేము విచారణకు సిద్ధంగా ఉన్నాం, తప్పు చేస్తే శిక్షగా అనుభవిస్తాం, వెల్కమ్ అన్నారు. కానీ ఒక్క కమిషన్ కూడా ఇప్పుడు కంటిన్యూ అవుతుందా? ఊరికే టైం పాస్. ఇప్పుడు లిక్కర్ స్కామ్ గురించి ఆల్రెడీ కవిత గారు అరెస్ట్ అయ్యి ఉన్నారు, తిహార్ జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఇదే స్కామ్ లో కేటీఆర్ గారి పాత్ర కూడా ఉంది, నోటీసులు పంపిస్తామనే ఒక రూమర్ కూడా వస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ సార్? మేడం, ఇప్పుడు లిక్కర్ అనేది కేంద్ర ప్రభుత్వము, మీరు అవునన్నా కాదన్నా ఈ దేశంలో కేసీఆర్ గారు పిఎం మెటీరియల్, ప్రధానమంత్రి అయ్యే సత్తా ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు. అద్భుతమైన ఇంగ్లీషు, అద్భుతమైన హిందీ భాష, అద్భుతంగా ఈ భారతదేశానికి ఏం కావాలో ఆయన చాలా సార్లు ప్రెస్ ముంగట మాట్లాడారు. ఏదో ఒక రోజు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకుడని మన ఒక హీరో ఎవరైతే మన అతను సినిమా విలన్ గా నటిస్తుంటాడు ప్రకాష్ రాజ్ ఒక ఛానల్లో చెప్పిండు, ఇదే సీఎం మెటీరియల్. అంటే తెలంగాణ ఓడిపోతుందా అని మీలాంటి తెలంగాణ ఓడిపోతుందా నాకు అనవసరం, కేసీఆర్ ఈజ్ ప్రధానమంత్రి సంబంధించిన శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకుడు అని చెప్పిండు. ఆ సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నాం మేము. విన్నారా మేడం? సో ఇది రాష్ట్రాలకు పాకుతుంది, బలమైన నిర్మాణంతో ఉంది. మా అధినాయకుడు కాన్సెప్ట్ ఒకటి, ఈ దేశంలో ప్రతి భూమికి నీళ్లు అందియాలి, ప్రతి ఇంటికి ఎక్కడ ఉన్న గిరిజన భూములు ఏదైతే ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా కరెంటు, వాళ్ళ గుడిసెలలో కరెంటు ఉండాలి. ఏదైతే ఒక దేశ రాజధాని కాన్సెప్ట్ ఉందో, ఈ దేశానికి కావాల్సిందో 75 సంవత్సరాలు మీరు ఏం చేయలేదో నేను చేయాలనే ఆలోచన ఉంది. ఎన్నోసార్లు మాట్లాడిండు. అది అబ్జర్వ్ చేసి ఈ దేశంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో, బీజేపీ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఉన్న జాతీయ పార్టీలు ఉన్నాయో, ఆ జాతీయ పార్టీలు కుట్ర చేసి ఈ రోజు డీమోరలైజ్ చేయాలని ఈ రోజు అనవసరంగా కవిత గారిని ఇరికించడం జరిగింది. అదే కేసు ఏం కాలే, అదేం జ్యుడిషియల్ గోయింగ్ ఆన్ ప్రాసెస్ అంతే. జస్ట్ ఆమె మీద అనుమానం వచ్చింది అంతే, రిమాండ్ చేసుకొని మాట్లాడుతున్నారు అంతే. కానీ ఈజ్ ఫైనల్ కాదు, అది ఏ నిర్ణయం జరగలే, ఏ కోర్టు ఏ తీర్పు రాలే ఇంకా. సో కాబట్టి అంత పెద్ద ప్రమాదం జరుగుతుంది, మాకు అంత పెద్ద అపరాధం జరగబోతుంది అనే భయంతో కేసీఆర్ ను అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు చేసిన పని. అట్లనే ఈ దేశంలో లాలూ ప్రసాద్ చేసిండ్రు, అట్లనే ఈ దేశంలో కరుణానిధి చేసిండ్రు, అట్లనే ఈ దేశంలో చాలా మంది ములాయం సింగ్ యాదవ్ చేసిండ్రు. ఈ దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఏది పెరగవద్దు అనేది జాతీయ పార్టీల లక్ష్యాలు. 2 జాతీయ పార్టీల లక్ష్యం ఏంటంటే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఈ 2 పార్టీలు కూడా ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో ఆ ప్రాంతీయ పార్టీలు సంపాలే, ఆ ప్రాంతీయ పార్టీల నాయకులు ఉండొద్దు అనేది వాళ్ళ ప్రధానమైన ఎజెండా, ప్రధానమైన లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగానే మమ్మల్ని ఇరికించి ఈరోజు కేసీఆర్ దగ్గర పట్టుకోవడానికి ఏం లేదు వాళ్ళకు. ఇస్ అ స్కానింగ్, ఇదే వైట్ పాలు. కాబట్టి కేసీఆర్ దగ్గర ఏం తెలియదు. కాబట్టి ఊరికనే కవిత గారిని ఎవరు నిరికించలేరు. నేనే చెప్తున్నావు కదా, నువ్వే చెప్తున్నావు రూమర్స్ అని. మీరు జర్నలిస్టులు, న్యూస్ ఏముంది మొత్తం స్టోరీ అంతా రాస్తాడు. రాసి ఇది ఎట్లా దొరికిందని ఎవరైనా నాలంటాడు ప్రశ్న, విశ్వనీయ సమాచారం మేరకని అంటాడు. అయిపోయింది. విశ్వనీయ సమాచారం ఎవడరా అంటే ఎవడో ఎల్లయ్య మల్లయ్య ఇచ్చిందని చెప్తాడు. ఏదైనా కన్సిడర్ అయ్యి కేసు ఫైల్ అయితే కదమ్మా, ఏది కాలే కదా. సో కాబట్టి నేను ఒక తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్తలే, ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు అన్నింటినీ కూడా సంపడమే, ఉండకుండా నిర్వీర్యం చేయడమే బీజేపీ కాంగ్రెస్ లక్ష్యం. అందులో భాగంగానే ఎప్పుడో మన చిన్నతనంలో అయినా ఒక 150,000 స్కామ్ తీసుకుపోయి లాలూ ప్రసాద్ ఇప్పటికీ సిబిఐ తీసుకుపోయి
విచారణ చేస్తూనే ఉంటుంది ఆయన, ఇంకా విచారణ చేస్తూనే ఉంటుంది. మరి ఎందుకు దొంగ అంటే దొంగతనం చేస్తే పట్టుకోవాలి, అరెస్ట్ చేయాలి, జ్యుడిషియల్ కూడా పెట్టాలి, శిక్ష వేయాలి కదా. మరి లాలూ ప్రసాద్ యాదవ్ మీద ఎందుకు వేయలేదు? వేయలేదు. కాంశీరాము మాయావతి మీద అట్లనే సిబిఐ విచారణ అంటారు. సిబిఐ విచారణ ఉండదు, ఏముండదు, మన్ను మశానం ఏముండదు అలా. ఊరికేనే నిన్ను డిమోరలైజ్ చేసి ప్రజలలో అరే లాలూ ప్రసాద్ యాదవ్ కరప్షన్. మరి లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రి ఉన్నప్పుడు ప్లస్ లో వచ్చింది, మనం హిస్టరీ చూసినాం, ప్లస్ లో ఉంది. ఆర్థికంగా రైల్వేని పరిపుష్టంగా చేసిండు. ఈరోజు బీసీ రిజర్వేషన్లు లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, శరద్ యాదవ్ వాళ్ళ పుణ్యాన్ని ఈరోజు రిజర్వేషన్లు వచ్చినాయి. మరి అదెందుకు నువ్వు మాట్లాడవు? స్కామ్ అంటావు. మరి స్కామ్ ఇది అట్లనే అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మా అధినాయకుడిని కొట్టాలని చూస్తున్నారు, మా అధినాయకుడిని బదనాం చేయాలని చూస్తున్నారు. ఆయన దొరకలేడు కాబట్టి పక్కన ఉన్న బిడ్డను అట్లా రూమర్స్ మీరన్నా ఆ రూమర్స్ లేపి మూవ్ చేస్తున్నారు. అంతే తప్పించి ఈ దేశంలో ఇంకో విషయం చెప్పాలమ్మా, ఈ రోజు ఈ రెండు జాతీయ పార్టీలు కూడా ఏ ఒక్క జాతీయ పార్టీకి డైరెక్ట్ మెజార్టీ రాలే. ఏ ఒక్క పార్టీకి వీళ్ళ బతుకులు అంత మళ్ళా ఎంత బతుకులు అంటే వీళ్ళ మళ్ళా కూటమిలు పెట్టుకొని ప్రాంతీయ పార్టీని కలుపుకుంటే మాత్రం వీళ్ళ బతుకులు. ప్రాంతీయ పార్టీలు కలుపుకుంటే వీళ్ళ బతుకులు, లేకపోతే వీళ్ళ బతికే లేదు. ఎందుకు పెట్టుకున్నావు నువ్వు ఇండియా కూటమి ఎందుకు పెట్టుకున్నావు? నీ లక్ష్యం ఏమో ఇంటర్నల్ లక్ష్యం నీ ప్రాంతీయ పార్టీని చంపాలి. కానీ నువ్వు బతకాలంటే ఢిల్లీలో నీ ప్రాంతీయ పార్టీ మద్దతు ఉండాలి. కాబట్టి 1960s నుంచి పుట్టిన ప్రాంతీయ పార్టీలు ఇప్పటి వరకు ఈ దేశంలో, ఇది ఫెడరల్ కంట్రీ, ఈ దేశంలో ఏ ఒక్క ప్రాంతీయ పార్టీ కూడా చచ్చిపోలే. ఏ స్థాయిలో ఆ స్థాయిలో దాని పర్ఫార్మెన్స్ ఉంటుంది, అది నిలబడుతుంది, కలబడుతుంది, ప్రజలకు సేవ చేస్తుంది. అది ఎస్పీ కావచ్చు, బిఎస్పీ కావచ్చు, ఇంకా అన్నా డిఎంకే ఏ ప్రాంతీయ పార్టీ పుట్టింది అంటేనే జాతీయ పార్టీ ఫెయిల్యూర్ అని అర్థం. అక్కడ ప్రాంతీయ పార్టీ పుట్టి ఎందుకు పుడుతుంది? అక్కడ అస్తిత్వము, అక్కడ అనురాగము, అక్కడ ఉన్న భాష, అక్కడ ఉన్న సంస్కృతిని ఒక ప్రాంతీయ పార్టీ కాపాడుతుందనే లక్ష్యంతోనే ప్రాంతీయ పార్టీకి ప్రజలు ప్రాణం పోస్తారు. అది శివసేన కావచ్చు, అది బీఆర్ఎస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, డిఎంకే అన్నా డిఎంకే కావచ్చు, ఆర్జేడీ కావచ్చు, జేడీయూ కావచ్చు, లేదా పక్కన ఉన్న ఒడిశా జనతాదళ్ జోడీ కావచ్చు, ఏ పార్టీ అయినా తీసుకోను. ఈ దేశంలో ప్రాంతీయ పార్టీ పుట్టిందంటేనే జాతీయ పార్టీ రిజెక్ట్ అయినట్టు అర్థం. కాబట్టి వీళ్ళ భయం ఏంది? ఏ ప్రాంతీయ పార్టీ నాయకుడు పెరిగితే ఆ ప్రాంతీయ పార్టీని చంపడమే పొలిటికల్ గా. నేను ఒకటే ప్రాథమిక ప్రశ్న అడుగుతున్నా, ఎందుకు లాలూ ప్రసాద్ యాదవ్ జైలు పడే ఇంకా శిక్ష వేసేయండి అయిపోతుంది కదా? ఎందుకు 40 సంవత్సరాల నుంచి ప్రాసెస్ 40 years ఏ నాయకుడు కూడా ఎందుకు మరి చేస్తలేవు అంటే, ఆ నాయకులను మీరు ఒక కరప్షన్ అనే ముద్ర వేసి సిబిఐ ఈడీ అని చెప్పి పేపర్లో రాపిచ్చి ఒక కరప్షన్ లీడర్ గా ప్రొజెక్ట్ చేస్తారు. అంతే తప్ప మీరు ఇంకేం చేయలేరు. ఎందుకంటే ప్రజల నుంచి వేరు చేయలేరు కదా. ఈరోజు మరి లాలూ ప్రసాద్ యాదవ్ ఎట్లా గెలుస్తున్నాడు? ఆయన కొడుకు ఎట్లా పార్టీ నడిపిస్తున్నాడు? ఎందుకు లాలూ ప్రసాద్ యాదవ్ చెప్తున్నా అంటే, ప్రాంతీయ పార్టీల మీద ఎంత కక్ష కడతారో, అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ మీద, అదేవిధంగా ఇక్కడ అమరులైన జయలలిత మీద, అదేవిధంగా కరుణానిధి మీద, వీళ్ళందరి మీద చూడండి మీరు కేసులు, ఎన్ని కేసులు. జాతీయ పార్టీ నాయకుల మీద తక్కువ ఉంటాయి. జాతీయ పార్టీ నాయకులు మీరు దీని మీద సపరేట్ గా చర్చ పెట్టండి. జాతీయ పార్టీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకుల మీద కరప్షన్లు ఉండవు. వాళ్ళు అసలు ఏం చేయరు. సత్య హరిశ్చంద్రుల పిల్లలు వాళ్ళంతా. ప్రాంతీయ పార్టీ నాయకులు మాత్రం వస్తారు. మళ్ళీ ఇంకొకటి ఏమంటారు తెలుసా అమ్మ? కుటుంబ పాలన అంటారు. మరి నీదేం పాలన? 15 మంది ముఖ్యమంత్రుల పిల్లలు బీజేపీ పార్టీలో. నీ కాంగ్రెస్ పార్టీతో కుటుంబమే మొత్తం. మరి నీదెట్లా కుటుంబం? ఇంకొక వాదన ఏంటంటే కుటుంబ పాలన అంటారు. మరి కుటుంబ పాలన అంటే నీదేం పాలన? నీ తాత, నీ నాయనమ్మ, నీ అయ్య, మీ అవ్వ అందరా మీరు? నీకు బీజేపీ పార్టీలో 15 మంది ముఖ్యమంత్రుల కొడుకులు, అల్లుళ్ళు, బిడ్డలు అందరూ. మరి మీది కుటుంబ పాలన? కుటుంబ పాలన ఒకటి చెప్పు. కుటుంబ పాలన అంటే మేడం ఒకటే, ఒక్కసారి ఎంట్రీ అవుతుంది. ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్ చెప్తా. ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎవరు? పి జనార్దన్ రెడ్డి గారు ఒక కార్మిక నాయకుడు, ఒక ప్రజా నాయకుడు. 6-7 సార్లు గెలిచిండు సబ్జెక్ట్ కరెక్షన్. గెలిస్తే ఆయన చనిపోయిండు ఆరోగ్య కారణాల్లో. ఆయన కొడుకును గెలిపించిండ్రు, ఒక్కసారి గెలిపించిండ్రు. రెండోసారి పని చేయకపోతే గెలిపేలే. రెండోసారి నువ్వు పని చేయకపోతే ఒక్కసారి ఎంట్రీ, ఎవరికైనా కూడా రెండోసారి ఎంట్రీ ఉండదు ఇక. సో కాబట్టి అది అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకుంటారు, వాళ్ళకి తెలుసు. కానీ
అవతలి వాడిని బదనాం చేయాలంటే ఒకటి కరప్షన్, రెండోది కుటుంబ పాలన. ఈ రెండు తప్ప జాతీయ పార్టీల ప్రాంతీయ పార్టీల మీద మాట్లాడమని చెప్తాను నేను. ఒక్క లైన్ కూడా దొరకదు వాళ్ళకు, ఒక్క లైన్ కూడా దొరకదు. కాబట్టి ఇదంతా ఇప్పుడు మీరు ఏదైతే కవితక్క గారి మీద చెప్పారో ఇది కేసీఆర్ ను కంట్రోల్ చేయడం కోసం, కేసీఆర్ రాజకీయంగా నిలబెట్టడం కోసం, అక్కడ ఆడ కంట్రోల్ చేయడం కోసం మాత్రమే ఒక కుటిల ప్రయత్నం, స్ట్రాటజీ. అది కొద్ది రోజులే ఉంటుంది, ఎక్కువ రోజులు ఉండదు. సార్ ఇప్పుడు తెలంగాణలో బీసీల పరిస్థితి అంటే సామాజికంగా గాని, ఆర్థికంగా గాని, రాజకీయంగా గాని బీసీల పరిస్థితి ఏంటి సార్? అంటే తప్పకుండా అమ్మా, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా చాలా వరకు తెలంగాణలో లెఫ్ట్ ఉద్యమాలు, అంటే ఏదైతే విప్లవ ఉద్యమాలు పుట్టిన గడ్డ తెలంగాణ ప్రాంతం, అదేవిధంగా సామాజిక ఉద్యమాలు కూడా చాలా వచ్చిన ప్రాంతం ఇది. అంటే దొడ్డి కొమరయ్య, సాకల ఐలమ్మ, షేక్ బందగి, అదేవిధంగా సర్వాయి పాపన్న, వీళ్ళందరూ కూడా సామాజిక ఉద్యమాలు నిలబెట్టిన వాళ్ళు దాదాపు 60-70 సంవత్సరాల క్రితం నుంచి. సో కాబట్టి ఇక్కడ సామాజిక ఉద్యమాల పరంగా చైతన్యం ఉన్న ప్రాంతం. అదేవిధంగా ఆర్థికంగా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఎకరం ఉన్న వాళ్ళు కూడా, ఇప్పుడు రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకోరంటే ఆయన భూమికి రేటు పెరిగింది. ఓ 10 ఎకరాలు ఉన్న రైతు కూడా, 20 ఎకరాలు ఉన్న రైతు కూడా ఒకప్పుడు సూసైడ్ చేసుకునే పరిస్థితి. ఎందుకు? నీళ్ళు లేవు, పంట పండదు, అప్పులు కట్టాలి, బిడ్డ పెళ్లిళ్ళు చేయాలి. ఇప్పుడు కానీ ఆ పరిస్థితి కాదు. 1 ఎకరా అమ్మితే ₹1 కోటి వస్తాయి. అంటే ఆర్థికంగా కూడా పరిపుష్టిగా అయిన ప్రాంతం తెలంగాణ. సో అదేవిధంగా రాజకీయంగా ఎంత షేర్ రావాలో అంత షేరు తప్పకుండా వస్తుంది. ఎందుకంటే చిన్న రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత, చిన్న రాష్ట్రాల అనే కాన్సెప్టే అంబేద్కర్ దళిత బహుజనులకు అధికారం రావాలంటే చిన్న రాష్ట్రాలు వస్తాయనే ఉద్దేశంతోనే ఆర్టికల్ 3 రాయడం జరిగింది. ఆ 3లో భాగంగానే తెలంగాణ వచ్చింది. తెలంగాణ చిన్న రాష్ట్రం కాబట్టి సామాజికంగా, రాజకీయంగా తప్పకుండా అవకాశాలు వస్తాయి. ఈ రోజు మేమందరం ఇంత దూరం వచ్చినామంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే ఛాన్సే ఉండదు. సో కాబట్టి ఇక్కడ ఎందుకు వచ్చిందంటే చిన్న రాష్ట్రం అయింది కాబట్టి తప్పకుండా ఏ కులం వాటా ఎంత, ఈ రాజకీయంగా ఎవరైతే శక్తివంతంగా పనిచేస్తారో, ప్రజల వైపు పనిచేస్తారో తప్పకుండా సామాజిక న్యాయం అనేది చిన్న రాష్ట్రాలతోనే జరుగుతుంది అని అంబేద్కర్ ఎప్పుడో 100 ఏళ్ళ కూడా గుర్తించి, 75 ఏళ్ళు కిందమే గుర్తించి రాజ్యాంగంలో రాయడం జరిగింది. అందులో భాగంగానే చిన్న రాష్ట్రాలు. ఆ చిన్న రాష్ట్రాలు వచ్చిన వెంటనే సామాజిక న్యాయం జరుగుతుందని అర్థం రాజకీయంగా. కాబట్టి 100% అనివార్యం. ఎందుకంటే చిన్న రాష్ట్రాలలో ఏ కులం వాట ఎంత ఉంది, ఎంత అవసరం ఉంది అనేది తెలుస్తుంది. కాబట్టి దాంట్లో భాగంగానే అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కులాలకు, అన్ని వర్గాలకు అవకాశం ఇవ్వాల్సింది. ఇచ్చినప్పుడే కదా రాజకీయంగా ఎదిగేది. కాబట్టి అనివార్యంగా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు, మిగతా పేద వర్గాలకు ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాజకీయ అవకాశాలు వస్తున్నాయి. సామాజికంగా ఎదుగుతున్నారు. ఇంకా ఎదగాలంటే, ఇంకా చైతన్యం కావాలంటే తప్పకుండా యువత ఎవరైతే ఉంటారో, చైతన్యవంతమైన యువత ఎవరైతే ఉంటారో వాళ్ళు, యువకులు రాజకీయాల్లోకి రావాలి. రాజకీయాల్లో వస్తే మాత్రమే మనం ప్రజలకు 100% సేవ చేయగలుగుతాం. కాబట్టి తప్పకుండా తెలంగాణ చిన్న రాష్ట్రం అయింది కాబట్టి సామాజిక న్యాయం ఉంటుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయంగా కూడా ముందుకు పోయే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. పార్టీలకు కూడా అనివార్యం. కాబట్టి పార్టీలు అవకాశం ఇస్తాయి. అది బీఆర్ఎస్ ఇంకో పార్టీ కాదు, అన్ని పార్టీలు కూడా అన్ని వర్గాలకు అవకాశం ఇవ్వడం తప్పనిసరి, అది అనివార్యం. కానీ బీసీలకు ఇక్కడ రిజర్వేషన్ పర్సెంట్ చాలా తక్కువ సార్. పక్క రాష్ట్రం తీసుకోండి, తమిళనాడు తీసుకోండి. మరి తమిళనాడులో అయితే బీసీలకు 56% రిజర్వేషన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ 33కే ఉన్నాయి కదా సార్. అంటే నేనేమంటున్నామా, అది రాజ్యాంగబద్ధంగా 50 స్లాబ్ దాటకూడదు. అక్కడ ఏంటంటే లోకల్ బాడీలో వాళ్ళు ఎక్కువ రిజర్వేషన్ తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, లోకల్ బాడీలో మీరు ఏదైతే అడుగుతున్న రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ దాటి వస్తున్నారు బీసీలు. ఇప్పుడు రిజర్వేషన్ అంటే 33% ఉంటే రిజర్వేషన్ ఆ 10%లో ఉండరు. ఆ జనరల్ సీట్లలో కూడా బీసీలు పోటీ పడతారు. ఇప్పుడు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఏదైతే ఉన్నారో జనరల్ సీట్లలో మెజార్టీ గెలిచేది బీసీలే. సో కాబట్టి మీకు రిజర్వేషన్ క్రాస్ అయిపోయినరు. సో కాబట్టి అది ఒకప్పుడు అవసరం ఉన్నది, ఇప్పుడు లేదు. ఎందుకు లేదంటే ఆర్థికంగా బలపడ్డావు కాబట్టి సర్పంచ్గా పోటీ చేస్తున్నావు, ఆర్థికంగా బలపడ్డావు, జెడ్పీటీసీ పోటీ చేస్తున్నావు. ఒకప్పుడు అది లేదు, ద ఫ్యూడల్ బేస్డ్ ఉండే కాబట్టి ఆ ఫ్యూడల్స్ సర్పంచ్గా, ఎంపీటీసీగా ఎదగనీయలేదు. రిజర్వేషన్ ఉంటే మాత్రమే నువ్వు సర్పంచ్ పోటీ చేయాలి. కానీ ఈ రోజు బీసీలు ప్రధానంగా, ఎస్సీలకు ఎలా రిజర్వేషన్ ఉంది, ఎస్టీలకు ఉంది, బీసీలు జనరల్ సీట్లలో కూడా
ఎదుగుతున్నారు, జనరల్ సీట్లు ఎక్కువ గెలుస్తున్నారు. సో మీకు ఓవరాల్ 100 సర్పంచ్లు అనుకుంటే 30%, 33% సర్పంచ్ల రిజర్వేషన్ పోతే మిగతా 67%లో బీసీలే మెజార్టీ గెలుస్తున్నారు. సో కాబట్టి రాజకీయ ఒక్కసారి ఎప్పుడు కూడా మార్పు జరగదమ్మా. పరిణామ క్రమం, పాలిటిక్స్ సాంస్కృతికంగా, రాజకీయంగా, ఆర్థికంగా కూడా ఇదంతా కూడా ఒక పరిణామ క్రమం. ఆ పరిణామ క్రమంలో దశల వారీగానే ముందుకు పోతే తప్పించి ఓవర్ నైట్ స్విచ్ ఆఫ్ అనేలాగా ఉండదు. తెలంగాణ వచ్చిన తర్వాత బీసీలకు చాలా స్పేస్ వచ్చింది. బీఆర్ఎస్ ప్రధానంగా బీసీలతో నిలబడ్డది, బీసీలకు చాలా అవకాశాలు ఇచ్చింది. చాలా వరకు చైర్మన్లు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, రాజ్యసభ సభ్యులను బీసీలుగా పంపించింది. తప్పకుండా బీసీలకు మంచి స్థానము బీఆర్ఎస్ పార్టీలో 100% దొరుకుతుంది, కల్పిస్తున్నారు. మనం గతంలో చూసినాం, వర్తమానంలో భవిష్యత్తులో కూడా చూస్తాం. ఓకే సార్, ఇంత ముందు మీ మాటల్లోనే విన్నాను, అంటే నాకు కూడా తెలుసు మీరు మంచి పోయిటరీ రాస్తారు, రచయితగా బాగున్నారు, కేసీఆర్ మీద కూడా చాలా బుక్స్ రాస్తారు. ఎట్లా సార్ ఇట్లా రాజకీయంగా బిజీగా ఉంటూ పోయిటరీ ఎట్లా రాస్తున్నారు? అంటే నేను రాసిన వ్యాసాలన్నీ కూడా మా సామాజిక కోణం నుంచి, ఆర్థిక రాజకీయ సామాజిక కోణాల నుంచే. సో నేను ఏదైతే ఈ రోజు కూడా నేను ఈ చైతన్యంతో మాట్లాడుతున్నంటే విప్లవ పార్టీ నేర్పించిన ఆ ఆలోచన విధానమే. సో కాబట్టి ఆ విప్లవ పార్టీలో మేము పనిచేసినప్పుడు, ఆ ఉద్యమాల్లో పనిచేసినప్పుడు కంపల్సరీ రాయడము, కరపత్రాలు రాసేది, అప్పుడు వాల్ రైటింగ్ రాసేది. సో ఆ ఆలోచనతోనే ఇవన్నీ రాయడం జరుగుతుంది. కాబట్టి ఒక సమస్యను ప్రజాకోణంలో ఆలోచించి ఒక వ్యాసం రాయడం చాలా పత్రికలలో రెగ్యులర్ గా రాస్తుంటాను. ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, సాక్షి, అన్ని పత్రికలలో, ప్రధానమైన అన్ని పత్రికలలో కూడా అది పొలిటికల్ వ్యాసాలు. సో కాబట్టి ఇది ఏంటంటే నేను వచ్చిన నేపథ్యం, నా తల్లి, రాజకీయ తల్లి ఏదైతే ఉందో విప్లవ ఉద్యమం నేర్పించిన అక్కడే నేను నేర్చుకొని రావడం జరిగింది. సమాజంలో సమస్య పైన స్పందించినప్పుడు మీరైనా రాస్తారు, నేనే రాస్తామమ్మా. ఏదో దానికి పెద్దగా ఆలోచించాల్సింది, కాకపోతే అక్షర రూపం పెట్టాలి అంతే. సమస్యను మనం స్పందించే హృదయం ఉన్నప్పుడు తప్పకుండా అక్షరాలు అక్కడ పడిపోతాయి. కాబట్టి ఆ ఉద్దేశంతోనే, ఆ ఆలోచనతోనే చాలా సమస్యల పైన రాయడం జరిగింది. నాకు మంచి ఆర్టికల్ అంటే 2 3 ఆర్టికల్ నాకు చాలా మెమొరబుల్. ఒకటి కేసీఆర్ గారి మీద రాసిన ఒక తరాన్ని బతికించిన నాయకుడు కేసీఆర్ గారు రాసిన, ఒక తరాన్ని బతికించిన నాయకుడు కేసీఆర్. ఎందుకంటే మా తరం అంతా ఆయన పార్టీ పెట్టకపోతే మేమంతా విప్లవ ఉద్యమంలో పోయి చనిపోయే వాళ్ళం. ఆయన రాజకీయ పార్టీ పెట్టింది కాబట్టి మా తరం మొత్తం వచ్చి టీఆర్ఎస్ పార్టీలో నిలబడ్డది. ఆ స్లోగన్ కు లీగల్ గా ఇచ్చింది కాబట్టి, ఆ లీగాలిటీ ఇచ్చింది కాబట్టి మేము బతికినాం. లేకపోతే ఈ రోజు మేము ఇక్కడ ఉండే వాళ్ళం కాదు, ఎప్పుడో చనిపోయే వాళ్ళం, అమరులు అయ్యే వాళ్ళం ఉద్యమాలలో పోయి. సో కాబట్టి అదొక వ్యాసం. రెండోది, కరోనా టైంలో ఆ సఫాయి తల్లులు ఏవైతున్నారో రోడ్లు క్లీన్ చేసి వాళ్ళకు సఫాయి వాళ్ళ సలాం అనే ఒక వ్యాసం రాసినాం. అంటే మన చెత్త మనం ఇంట్లో ఉంచుకోలేం, 10 నిమిషాలలో బయట డోర్ అవతల పెడతాం. అట్లాంటి చెత్తను వాళ్ళు భుజాల మీద వేసుకొని, ఎత్తుకొని, మోసుకుంటూ కరోనా టైంలో మనిషిని చూస్తే అసహించుకునే పరిస్థితుల్లో, మనిషిని చూస్తే భయపడే సమయంలో, బిడ్డను తల్లిని కొడుకు చూస్తే భయపడే సమయంలో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మన చెత్తను, మన చెదారాన్ని, ఈ రోజు మనకు రోగాలు రాకుండా ఒక డేంజర్ రోగం మనకు వైరస్ లాగా పోతుంటే ఆ కరోనాను ఎదుర్కొని ఆ తల్లులు, ఆ తండ్రులు, ఆ తమ్ములు, ఆ అక్కలు మనందరి కోసము పనిచేసినప్పుడు నా హృదయం స్పందించి సఫాయి వాళ్ళకు సలాం అనే ఒక ఆర్టికల్ రాసిన. సో అట్లాంటి సమస్య అంటే అట్లాంటి పనిచేసే స్పందన ఉండడం వల్లనే వచ్చింది. అదంతా కూడా విప్లవ ఉద్యమం నేర్పించిన పాట. అదేవిధంగా కేసీఆర్ గారు ఉద్యమంలో ఆయన ఎత్తుగడలు, ఈ రాజకీయంలో, ఈ పార్లమెంటు రాజకీయాలు మేము శిక్షణ పొందినామంటే, ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నామంటే అది కేసీఆర్ దగ్గర నేర్చుకున్నాం మేము. నేను ఇంకొక మాట ఏమంటే, ఆయన పరిపాలిస్తున్న కాలంలో, ఆయన ప్రయాణిస్తున్న కాలంలో ఈ రాజకీయాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ అపోజిషన్, వాళ్ళు శత్రువు మిత్రునే ఆయన చూసి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఎత్తుగడలు కావచ్చు, ఆయన స్ట్రాటజీలు కావచ్చు, ఆయన పని విధానం కావచ్చు, ఆయన ఒక లక్ష్యం కావచ్చు, ఒక సుదీర్ఘమైన లక్ష్యం కావచ్చు, ఒక విజనరీ కావచ్చు. ఒక పొలిటికల్ లీడర్కు ఒక పొలిటికల్ లీడర్ కు ఉండవలసిన ఏమేమి ఉండాలో కేసీఆర్ దగ్గరనే. ఆయనను చూసి ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు, ప్రజాపక్షంలో ఉన్నోళ్ళు, ఉద్యమకారులు అందరూ నేర్చుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాదు, తెలంగాణ అసలు వచ్చుడే లేదు, నిర్బంధము అనే సమయంలో దాన్ని ఒక పార్లమెంట్ పంతలా తీసుకొచ్చి పార్లమెంట్ హౌస్ లో ఒక 2 ఎంపీలతో ఎట్లా చేయగలిగిందమ్మా. సో కాబట్టి అద్భుతమైన నాయకుడు, ఆయన నాయకత్వంలో పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ రోజు మేము బతికి ఉన్నాం అంటే కూడా కేసీఆర్ గారి వల్లనే. కేసీఆర్ గారు రాజకీయ పార్టీ పెట్టకపోతే
ఈరోజు మేమందరం అమరులా చనిపోయేవాళ్ళం, ఎక్కడో కాడ స్పేస్లు చనిపోయేవాళ్ళం. ఆ ఎమోషన్స్ అట్లుండేది. నేను ఒక్కనే కాదు, మా తరం మొత్తం చనిపోయేది. సో మా తరము ఆయన కూడా పడి ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఓకే సార్, చాలా థ్యాంక్ యూ సార్. చాలా విషయాలు మీ నుంచి తెలుసుకున్నాను. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. చూసారు కదండి ఇవాళ మన గెస్ట్ శ్రీనివాస్ యాదవ్ గారు. మరోసారి మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జిఆర్టీవీ. నమస్తే. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.